ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లోంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో స్వాగతాన్ని పలుకుతున్నాను. దేవుని యొక్క మాట విందాం. మనం నేర్చుకుంటున్నాము, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి కడవరి కాలపు తరంలో పిల్లలు దేవునికి ఇష్టంగాను, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగాను దైవికమైన పరిపూర్ణమైన క్రమంలో వారు నడిపించబడాలని ప్రభు ప్రతిసారి కోరుకుంటున్నట్లుగా ఈ ఆఖరి దినాలలో మనం ఈ మాటను మనం చూస్తున్నాం. మీరు ఒక ప్రత్యక్షతను గమనించాలి. ప్రతి సందర్భంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు, ఈ భూమి పునాదులు ఏర్పాటు చేసేటప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఉత్తమమైన ఆలోచన ఒక ప్రత్యేకంగా మనం చూస్తాం. ఆ ప్రత్యేకమైన ఆలోచన ఏంటంటే, ఒక మనిషిని తయారు చేసిన దేవుడు యవ్వన కాలంలో తయారు చేసి ఆ వ్యక్తిలో నుంచి యవనస్తురాలైనటువంటి మరొక స్త్రీని తయారు చేసి, ఎందుకంటే ఆయన స్త్రీని గాను పురుషుని గాను చేసిన రాసిన మాటను బట్టి వారిద్దరిని సిద్ధపరిచి స్థిరపరిచి వారికి మాత్రం పిల్లల్ని ఇచ్చేటప్పుడు చిన్నపిల్లలనే ఇచ్చాడు. వారిలో నుంచి ఒకే రకమైన స్వభావం కలిగిన శరీర వయసు కలిగినటువంటి పరిణితిని తయారు చేయగలిగిన దేవుడు పిల్లల్ని ఇవ్వాల్సి వచ్చేటప్పుడు మాత్రం పిల్లలుగానే తయారు చేయాలని ఆలోచన చేశాడు. అదే ఆలోచన ఆదాముకి చెప్పి, నేను నీకు భార్యను ఎలా తయారు చేశాను అలాగే పిల్లలు తయారు చేసుకోనంటే ఆదాము అవ్వకు చెప్పేసి ఉండేవాడు. అప్పుడు ఎవరికి కావలిస్తే వాళ్ళిద్దరు పడుకోబెట్టి లోపల నుంచి పిల్లల్ని తీసేవారు. విచిత్రం ఏంటో తెలుసా? శరీరంలో నుంచి ఉద్భవించినటువంటి మరొక జన్మ అనే చెప్పబడే నూతన సృష్టి యొక్క భాగంలో ఏ రక్తమాంసాలు, ఏ శరీర ఎముకల గూడు, ఏ రకమైన జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు ఉన్నాయో మొదట సృష్టి తయారు చేసినటువంటి స్త్రీని తయారు చేసినప్పుడు కూడా దేవుడు అలాగే తయారు చేశాడు. అంటే మనం అర్థమవుతుంది, ఆమెను తీసేటప్పుడు దేవుడు ఏమనుకున్నాడు, అతనిని నిద్రించి గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్క ఎముకను తీసి అనే పదం ఉంది. ఆ ప్రక్కటి ఎముక అనేటువంటి పదం యొక్క పూర్తి వివరణ ఏంటంటే, అతని శరీరములో నుంచి అతని శరీరము లాంటి దానిని బయటకు తీసి. అందుకని ఒక్క ఎముక కాదు. ఎవరో చెప్తారు స్త్రీకి ఒక రిబ్బు తక్కువ ఉంటుందని, ఉట్టిదే. డాక్టర్లు ఎవరు అలా చూడలేదు. ఏ శరీరంలో అస్థిపంజరానికి అలా ఉండవు, అవన్నీ గాలి కబుర్లు. సో ఇద్దరు రెండు సమానంగానే ఉంటాయి, బాడీ తాలూకా స్ట్రక్చరల్ అనాటమీ. సో వాటి ధర్మములు వేరు, వాటి పనులు వాటి పద్ధతులు వేరైనప్పటికీ శరీర నిర్మాణం దేవుడు అలాగే మనిషిలో నుంచి మనిషిని తయారు చేసినప్పుడు కూడా చేశాడు. చిన్నపిల్లవాడిగా ఉండేటప్పుడు పెద్దవారికి ఉన్నటువంటి ఆలోచన జ్ఞానాలను దాటి చిన్నపిల్లలుగా తయారు చేయడంలో దేవుని యొక్క మర్మం ఏంటంటే, మనిషిని తన పోలికలో తన స్వరూపంలో తన స్వభావంలో తయారు చేసుకున్న తర్వాత ఆ మనిషిలో నుంచి మనిషిని తయారైన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేసిన పని ఏంటంటే, దేవునికి విధేయతగా ఉండాల్సిన దగ్గర అవిధేయతగా ఉన్నారు. ఆ అవిధేయతను క్రమపరచాలని, జాగ్రత్తగా వినండి, ఆ అవిధేయతను క్రమపరచాలని విధేయులుగా తయారు చేయటానికి దేవుడు తన తరము నుంచి పిల్లల్ని తయారు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి పిల్లల తరంగా తయారైనటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల్లిదండ్రులైనటువంటి వారికి విధేయులై ఉండాలి. ఇది దైవికమైన నీతి. ఇది నువ్వు మార్చజాలంది, ఏ వయసులో ఉన్నా మార్చజాలన్నది. ఇంకా అద్భుతమైన విషయం చెప్తే ఆశ్చర్యపోతాం. ఆ పరలోకపు పరిశుద్ధుడు ప్రజలకు పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు తండ్రిగా ఆయన మనకు పరిచయం అయ్యాడు, కుమారుడిగా ఆయన మన దగ్గరకు పంపబడ్డాడు. అది ప్రత్యేకత. ఆ రిలేషన్ లేకుండా నా దూత, నా పరిచారి, లేకపోతే నా పనోడు, నా సేవకుడు అని ఎందుకు చెప్పలేదు? ప్రపంచానికి దేవుడు దైవత్వం యొక్క క్రమము ఎక్కడితో తీసుకెళ్లాలని దేవుడు ఆలోచించాడు? రిలేషన్షిప్తోనే ఉండాలనుకున్నాడు. కాబట్టి జీవితకాలము మరణమయ్యేంత వరకు నీవు నీ తల్లిదండ్రులకు విధేయులుగా మారి తీరవలసిందే. దానికి ఏ రకమైన మినహాయింపు లేదు, దానికి ఏ రకంగా కూడా మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు. మీరు విచిత్రంగా వయసుతో పాటు పెరిగేటప్పుడు పెద్దరికాలు వస్తాయి, మర్యాదలు వస్తాయి, ఘనతలు వస్తాయి. కానీ తదుపరి కాలంలో మీరు వారికి చెప్పే స్థితి కూడా వస్తుంది. పిల్లలు తల్లిదండ్రులకు చెప్పే స్థాయి కూడా వస్తుంది. కానీ ఆ చెప్పే స్థాయి వచ్చినంత మాత్రంలో వారికి మీరు వ్యతిరేకంగా ఉండాలని, వారిని మీరు పట్టించుకోకూడదని,
వారికి మీరు దూరంగా ఉండాలని దేవుడు ఎంతమాత్రం కోరుకోవట్లే. ఖచ్చితంగా పిల్లలైన అందరూ కూడా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండి తీరాలని కోరుకుంటున్నాడు. సో ఆ విధేయత విషయంలో ఎంత హెచ్చరికగా కడవరి కాలం ఏది దేవుడు వద్దన్నాడో, ఏది దేవుడు కోరుకుంటే అది జరగలేకుండా ఉందో అవి ఈ ఆఖరి రోజుల్లో జరుగుతాయని రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇవన్నీ కూడా దేవుడు ఆశించిన దానికి వ్యతిరేకంగా జరుగుతాయి. కాబట్టి ఇలాంటి వారికి విముఖుడుగా ఉండు, అలాంటి వారితో నువ్వు నువ్వు చెయ్యి వెయ్యొద్దు, అలాంటి వారి మధ్యలో నువ్వు జీవించే విధానం జాగ్రత్తగా కాచుకో. అది ఒకవేళ నీ కుటుంబంలో ఉంటే, అది ఒకవేళ నీ జనం మధ్యలో ఉంటే, ఒకవేళ నీ పరిస్థితుల్లో పరంపరగా జరిగితే దానికి నువ్వు అడ్డుగోడగా కనపడు అన్నది దేవుని యొక్క కోరిక. ఈరోజు 5వ విషయం ఏంటంటే, మొట్టమొదటిది ప్రేమించుట, వారిని గౌరవించుట. 2వది రక్షించుట, వారిని పరామర్శించుట, టేక్ కేర్. 3వది విధేయత చూపుట. 4 వారిని అనుమతి మరియు దీవెన పొందుట. 5వది వారి పనులలో ఉత్తమమైన సహాయాన్ని అందించుట, సహాయం అందించుట. సో హౌ వీ కెన్ హెల్ప్ టు పేరెంటింగ్ ఆర్ పేరెంట్స్. తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తారు, వారికి ఏ రకమైన సహాయం మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ రకమైన చేయూతగా ఉండాలని, ఏ రకమైన ఆధారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడే ప్రతి పనిని కూడా మనము చరిత్రక ఆధారాలతో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాం. చరిత్ర అనే పదం ఎందుకు వాడానంటే, ఆది కాండము మొదట సృష్టి యొక్క ప్రారంభం, తదుపరి తొలి మానవుడు, ఆ తదుపరి పడిపోయిన సృష్టి, తరువాత కొనసాగిన సృష్టి. మొదటి సృష్టికి రెండవ సృష్టికి మధ్యలో ఉన్నటువంటి పద్ధతులు విధానాలు మారకుండా ఉండాలని, నూతన సృష్టిని తయారు చేయకుండా పాత సృష్టిలో నుంచే కొత్త సృష్టిని తయారు చేశాడు. ఇప్పటికీ నేను ఆశ్చర్యపోయే సంగతి ఒకటి ఉంది. ఓడను తయారు చేశాడు కదా ఎవరు? నోవహు. ఎవరు చెప్తే? నోవహు ఓడలో ఎవరెవరు వచ్చారు? నోవహు వచ్చాడు, భార్య వచ్చింది, 3 కొడుకులు వచ్చారు, 3 కోడలు. మొత్తం ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. 8 రక్షణ పొందారు. ఇక్కడే రహస్యం అంతా దాగుందర్రా. 8 మంది మాట వినినవారా, మాట విననివారా? దేవునికి వినినవారు. నోవహు తన తరములన్నింటిలో నిందారహితుడిగా ఉండినని 6వ అధ్యాయంలో రాశాడు కదా. అంటే అతని తరములో ఎంత నిందారహితంగా ఉన్నాడంటే, అతడు ఏం చెప్తే దాన్ని వెనక్కి తిరగకుండా లోబడే భార్య పేరేంటో తెలుసా? నోవహు భార్య పేరు ఎతక్కండి, ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? దేవుని మాటకు పరిపూర్ణులైనటువంటి వారి విషయంలో దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు, బైబిల్ గ్రంథంలో రాయుడు. ఆ జీవగ్రంథంలో రాయబడినటువంటి పేర్లను మనం వెళ్ళినప్పుడు ఎత్తుక్కోవాలి, నీ పేరు పక్కన ఉందో లేదో. అది మనకు చెప్పాడు. చాలామంది పేర్లు లేని వాళ్ళు ప్రభావవంతమైన పరిచర్యగా మనకు హెచ్చరికలుగా మారుతారు. బైబిల్లో చాలామంది ఉన్నారు పేరు లేకుండా, కానీ వాళ్ళ మినిస్ట్రీ చాలా పెద్దది, చాలా బలమైనటువంటి పరిచర్య జరిగింది. వాళ్ళ ద్వారా సవాళ్లు జరిగాయి. నోవహు 3 కొడుకుల పేర్లు రాశారు, కోడల పేర్లు రాయలే. ఎందుకు రాయలేదు? వారికి గుర్తింపబడాలనే ఆశ లేదు. వాళ్ళ యజమాని ఏం చెప్తే అది చేయాలని, ఆ భర్తలు ఏం చెప్తే అది లోబడాలని, అత్తగారు ఏం చెప్తే మామగారు ఏం చేస్తే అది చేయాలని పిల్లలకి కోడళ్ళకి ఆ రకమైన తర్ఫీదు చిన్నప్పటి నుంచి ఇవ్వబడింది. ఇప్పుడు నా భయం అంతా, నా అనుమానం అంతా, నా బాధ అంతా ఏంటంటే, సృష్టిలో దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత వాటి క్రమము చొప్పున ఆయా జాతి, తెగ, వంశం అనొచ్చు, లేకపోతే వాటి యొక్క క్రమం అనొచ్చు, వాటిలో నుంచి 2 జతలు, అంటే ఇంచుమించు 4 2 జతలు చొప్పున పక్షులన్నిటినీ, పురుగులన్నిటినీ, కీటకాలన్నిటినీ, జంతువులన్నిటినీ అన్నిటినీ తీసుకొచ్చి ఓడలోకి తెచ్చాడు. మిగిలినవన్నీ ఏమయ్యాయి? అవి కాకుండా ఇంకా చాలా జంతువులు ఉన్నాయి తెలుసు కదా. పెంటి జంతువులను కొన్నిటి పెట్టాడు, అంటే అవి బలి కొరకు ఏర్పాటు చేయడానికి వాటిని ప్రత్యేకించాడు. శ్రేష్టమైనవి, బలమైనవి, ఉత్తమమైనవి, లోపం లేని వాటిని దేవుడు ఏర్పాటు చేయమంటే అవి కూడా ఏర్పాటయ్యి అవి కూడా నోవహు దగ్గరికి వస్తే వీటితో పాటు కలిసిపోకుండా అవి మళ్ళీ సపరేట్గా ఉన్నాయి. ఈ జంతువుతో కలవడం అవి కూడా సపరేట్గా ఉన్నాయి. ఓడలో చాలా కాలం ప్రయాణం చేశాయి. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే, మిగిలిన జంతువులన్నీ ఏ పాపం చేశాయని చంపేశాడు దేవుడు? కొన్నే కదా రక్షించబడ్డాయి, 4 కదా సుమారు. మిగిలిన అన్నింటినీ కూడా తీసాడు కదా. మనుషులందరూ పోయామా? జాతులన్నీ పోయాయి కదా. భూమి అంతా నీటితో నిండిపోయి ఊపిరాడకు సచ్చారు కదా.
అన్నీ చనిపోయిన తర్వాత కూడా అన్ని జంతువుల్ని కూడా తీసేయాల్సి వచ్చిందంటే ఏదో జరిగిందని అర్థం. కానీ సృష్టి క్రమము యొక్క మొదటి దాని నుంచి తయారైన రెండవ సృష్టిలో మొదట పరిచర్య ప్రజలకు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో తెలుసా? ఏ నోవహు అనేటువంటి ఒక యజమాని ఉన్నాడో అతనితో పాటు లోబడాల్సినటువంటి స్థితిలో రక్షణ పొందే జీవితాలను నేను తయారు చేయాలనుకున్నాడు. అది తయారయ్యింది. అందుకే భార్య పేరు రాయలేదు, పిల్లల పేర్లు కోడళ్ళ పేర్లు స్త్రీలుగా వాళ్ళ పేరు రాయబడలేదు. రాయలేదని చెప్పి బైబిల్ స్త్రీకు పక్షపాతం చూపిస్తుంది, ఇది మగవారిని ఎక్కువగా చేస్తుంది, ఈ ఆడవాళ్ళని నీచమైన ఇంతకి అలాంటిదేమీ మీరేమీ ఫెమినిజంకి మేలిజంకి మీరేమీ ఆలోచించక్కర్లా. బైబిల్ చాలా స్పష్టంగా స్త్రీల పట్ల పక్షపాతిగా కనబడదు కొన్నిసార్లు. వాస్తవంగా చూస్తే పిల్లలు నాన్నగారు చెప్పినట్లు ఏం చేశారు? సహాయం చేశారు, పనిని చేశారు. ఈ పనుల ఏర్పాట్లో దేవుని యొక్క ఉద్దేశం చాలా ఖచ్చితంగా ఉన్నట్లు మనం చూస్తాం. ఇక్కడ ఆలోచించండి, ప్రతి సందర్భంలో తల్లిదండ్రులైన వారు పిల్లలకి ఇవ్వవలసినవి ప్రాముఖ్యంగా 9 విషయాలు ఉన్నాయి. ఈ 9 మీరు పిల్లలకి మీరు ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 9 తాలూకా ప్రతిఫలాలు లేక వాటి వల్ల ఉత్పత్తులు అంటే దాని తాలూకా బై ప్రోడక్ట్ ఏదైతే రాబోతుందో అది తల్లిదండ్రులకు అందాలి, తల్లిదండ్రుల పక్షంగా పొందాలి. ఏమిటా 9? మొట్టమొదటిది మీరు పిల్లలకి ఇవ్వాల్సింది బేసిక్ ఎడ్యుకేషన్, విద్య. సామాన్యమైన విద్య వారికి మీరు అందించాలి. మీరు ఎంత కాస్ట్లీగా విద్య అందించినా వాళ్ళ బుర్ర నేర్చుకునేది విద్యే. మీరు ₹1,00,000 ఫీజు కడితే ఆడికి ₹1,00,000 విలువ తెలుసుద్దా? ఆడికి వచ్చింది ఏబిసిడీలే. కాబట్టి విద్యయే నేర్పుతారు. సో విద్య నేర్పాలి. రెండవది క్రమశిక్షణ నేర్పాలి వారికి. రెండవది ఏంటి? వాళ్ళకి శిక్ష కాకుండా శిక్షణగా కూడినటువంటి క్రమములు ఏర్పరచాలి. వాళ్ళకి చాలా ఆన్ పద్ధతిలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీరు డైలీ హ్యాబిట్స్ ఎలా అయితే నేర్పుతారో కొన్ని ఖచ్చితమైన క్రమశిక్షణ పద్ధతులు లోకమర్యాద చొప్పున వారికి నేర్పించడం, క్రమమైన పద్ధతిని నేర్పించాలి. లోకమర్యాదను దాటి మీరు ప్రత్యేక మర్యాదలను అలవాటు చేయకూడదు. ఇక్కడ లోకమర్యాద అంటే రోమ 12:2 లోకమర్యాద కాదు. ఇక్కడ లోకంలో చేర్పించేటువంటి పద్ధతులకు భిన్నంగా మీ పిల్లల్ని మీరు పెంచడం అనేది వాక్య విరుద్ధం. అందరూ ఏమైతే చేస్తారో ఆ పద్ధతిలోనే మీరు చేయాలి. ఒకేసారి దానికి విచిత్రమైన పోకడల్లో ఈ మధ్యకాలంలో కొంతమంది పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి పనులు చేయటం బైబిల్ ఒప్పుకోదు. దానివల్ల ప్రతిఫలం ఉండొచ్చు, బెస్ట్ రిజల్ట్స్ రావచ్చు, కానీ యాక్సెప్టబుల్గా అది అందరికీ ఫాలో అవ్వనది మీరు ఒక్కలే చేస్తే అదేమన్నా మీది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కొంచెం ప్రయోగాత్మకంగా గెలవచ్చేమో, కానీ అది జనసమూహం ఆమోదించదగింది కాకపోవచ్చు. మూడోది విలువలు నేర్పాలి, వాల్యూస్. వారికి చాలా విలువలు నేర్పాలి. నైతిక విలువలు, మానసిక విలువలు, కుటుంబ విలువలు, సమాజ విలువలు, ఇటువంటి వాల్యూస్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. ఈ నైతికతకు భిన్నంగా పిల్లలు ప్రవర్తించినప్పుడు వాళ్ళని మీరు క్రమశిక్షణ చేయాలి. ఇది చేయకూడదు, ఇది తప్పు అనే విషయం చేయాలి. అయితే విలువలు వారికి మీరు నేర్పించాల్సింది మీరు చేసినప్పుడే, మీరు చెప్పినప్పుడు కాదు. మీరు చేస్తే వాళ్ళు చేస్తారు, మీరు చెప్తే వాళ్ళు చేయరు. ఎందుకంటే మీరు చేయడం వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళు చేయరు. పేరెంట్స్ చాలామంది పిల్లల్ని పోగొట్టుకునేది ఎక్కడ అనంటే వీరు అరుస్తారు, చెప్తారు, చెయ్యరు. వీళ్ళు చేయకపోవడం వల్ల వాళ్ళు చేయరు. మీరు చేయండి, మీ పిల్లలు ఖచ్చితంగా వాటిని చేస్తారు. నాలుగోది కృతజ్ఞతాభావం, థ్యాంక్స్ గివింగ్. ఆల్వేస్ టీచ్ దెమ్ గివింగ్ థ్యాంక్స్. ప్రతి విషయంలో వాళ్ళు కృతజ్ఞతలు కలిగి ఉండేలాగున పొరుగువానికి, ప్రభువుకి, ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించడం నేర్పించాలి. చిన్న విషయం వాళ్ళకి హెల్ప్ చేసినా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఉద్యోగ ధర్మం నిర్వహించిన వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఉద్యోగ ధర్మం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు, అది అతని విద్యుత్ ధర్మం, అతని వృత్తి ధర్మం. పోస్ట్ మ్యాన్ లెటర్ ఇచ్చిన వెంటనే దబీమని తలుపేయకూడదు, థ్యాంక్ యూ చెప్పి తలుపేయాలి. దట్స్ ఎ డ్యూటీ. బస్సు దిగిపోయిన వెంటనే కండక్టర్కి థ్యాంక్ యూ చెప్పి దిగాలి, డ్రైవర్కి థ్యాంక్ యూ చెప్పి దిగాలి. దట్స్ ఎ డ్యూటీ. పోలీస్ అవకాశం దొరికితే సార్ ఏదైనా చెప్పాలనుకుంటే గివ్ ఏ థ్యాంక్స్. ఏ చిన్న పనిలో కూడా మీరు కృతజ్ఞతలు చెల్లించకుండా మీ పిల్లలకి మీరు కనబడకుండా ఉండకూడదు. యూ షుడ్ గివ్ థ్యాంక్స్. అందరికీ కూడా వాళ్ళకి చెప్పాలి. చెప్పే పద్ధతిలో ఒక మారకం, ఒక ట్రేడ్, ఒక బిజినెస్, ఒక షాపు మీరు వెళ్ళారనుకోండి, మీరు కొనుక్కున్నారనుకోండి, మీరు పొందుకున్నారనుకోండి, మీరు డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళు వస్తువు ఇచ్చారు కదా, మీరు బయటకు వచ్చేటప్పుడు వాడు థ్యాంక్ యూ చెప్తాడు, చూసారా, థ్యాంక్ యూ సార్,
ప్లీజ్ విజిట్ అగైన్ అని అంటుంటాడు. మీరు చెప్పాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఆ వస్తువు మీకోసం తయారు చేసి ఎక్కడో అయినప్పటికీ ఆడు కొని మీకు తెచ్చి మీ దగ్గరికి అందుబాటులో పెట్టి మీకు ఇచ్చాడంటే ఆ వస్తువు మీకు అందుబాటులోకి రాకపోతే ఏం చేస్తారు? దేవులాడాలి మనం. సో మనకు అందించాడు కాబట్టి థ్యాంక్ యూ చెప్పండి షాప్కీపర్కి, కృతజ్ఞతలు చెల్లించండి. నెంబర్ 5, దయాగుణాన్ని వారికి అలవాటు చేయండి, వారికి బోధించండి. టీచ్ దెమ్ హౌ టు కైండ్. ప్రకృతి పట్ల దయ ఎలా ఉండాలి, మనుషుల పట్ల దయ ఎలా కలిగి ఉండాలి, జంతువుల పట్ల దయ ఎలా కలిగి ఉండాలి, ఈ ప్రపంచమంతా కూడా దయాగుణం దేవుని యొక్క దయ మీద ఎట్లా ఆధారపడి ఉందో మనం మన పిల్లలకి నేర్పించాలి. ఈ కైండ్నెస్ అనే హార్ట్ని పిల్లలకి మనం విత్తకపోతే మీరు రేపటి దినము వాళ్ళలో నుంచి దాని వ్యతిరేక గుణాన్ని కొయ్యాల్సి వస్తుంది. సో టీచ్ దెమ్ కైండ్ హార్ట్, ఎంత దయగా ఉండాలి. మీరు చాలాసార్లు దయను చూపించేటప్పుడు ఒక మోసం ఎక్కడ చేస్తారంటే పోనీలే వదిలే అంటారు. తప్పు, ఆ పదం ఎప్పుడు చెప్పకండి. పోనీలే అనే ఆ ఉదాసీనత పిల్లలకి తెలియని కర్కశాన్ని పెంచుద్ది. పోనీలే ఎప్పుడు కాదు. టీచ్ దెమ్ వై ఇట్ షుడ్ బి. అది ఎందుకో చెప్పండి. కుదరదు, నువ్వు అలా అనడానికి కుదరదు, నువ్వు అలా ఇవ్వాల్సిందే. నేను ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలంతే, నేను ఇవ్వమని చెప్పాను, ఇవ్వంతే. అంత కఠినంగా ఉండండి. పిల్లలకి సుమారు 6 సంవత్సరాల నుంచి 7 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు ఏమాత్రం బుజ్జగించడానికి వీల్లేదు. వాళ్ళకి శత్రువుని చూసినట్టు కొట్టండి. ఇట్స్ అన్ ఎనిమీ. శత్రువుని కొట్టినట్టు కొట్టాలి, శత్రువుని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు, కానీ మీరు చెప్పిన విషయాలు గుర్తుంటాయి. మీ శత్రుత్వాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోరు, కానీ మీరు చెప్పిన విషయాలు వాళ్ళకి బాల్య దినాల్లో స్థిరంగా నిలబడు. వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, మీరు బుజ్జగిస్తే అవ్వదు, ఆడికొక్కటి వేయండి, సెట్ అయ్యి ఆగుతాడు. ఎందుకు కొట్టాడు రా బాబు, నాకు ఆడి ఏడుపు కంటే నొప్పి భయంగా ఉంటుంది, వాడికి తెలుస్తుంది వాడికి. అట్లా అని కొట్టమన్నాం కదా అని మీరు ఆవేశం ఊగిపోయి ఆడి ఈపు మీద 5 ఏళ్ళు బెబ్బెత్తిపోయేలా కొట్టకండి. అది మళ్ళీ దేవుడు తీర్పు తీరుస్తాడు. సో చాలా చక్కటి దయాగుణాన్ని వారికి టీచ్ చేయండి. 6వది ఏకాగ్రత టీచ్ చేయండి. టీచ్ దెమ్ టు ఫోకస్. మనము చిన్నప్పుడు మనం ఎప్పుడు రే కాన్సన్ట్రేటెడ్గా చదవండి రా, కాన్సన్ట్రేషన్ చేసి చదవండి, కాన్సన్ట్రేట్గా చదవండి. అసలు దాని పదం అర్థం మనకు అప్పుడు తెలియదు, కానీ దాని అర్థం ఏంటంటే ఏకాగ్రతతో వారు ఆ లక్ష్యం మీద పనిచేయటానికి అనేటువంటిది చెప్పడం. ఎక్కడ ఆ రోజుల్లో మనకి 6 సబ్జెక్టులు ఒకటి చదవడం ఎంత కష్టం. పుస్తకం మార్చుకోవడానికి, సబ్జెక్టులు మార్చుకోవడానికి మంచి మైండ్ ఫ్లిప్ అవడం ఎంత కష్టం అసలు. అయినా కాన్సన్ట్రేషన్గా చదవండిరా అని కొడుతూ ఉంటే దెబ్బలు తిన్నాం ఓపికగా. ఆ ఓపికే ఈరోజు మనకు 4 ముక్కలు వచ్చాయి. ఆ రోజు అది లేకపోతే ఇప్పటికే మట్టి కొట్టుకుపోయినాడు. మన తోటి వాళ్ళు చూడలే. కొంతమంది మంచి ప్రయోజకులుగా ఉన్నారు, కొంతమంది నిష్ప్రయోజకులుగా ఉన్నారు. బతకడానికి అందరూ బతుకుతున్నారు. సో ఆ బతుకుతున్న దానిలో దాని విలువకు తగ్గినట్లుగా ఎలాంటి పరిస్థితుల్లో వారికి ఏకాగ్రతను వారికి దాని విషయంలో పొందుకోవాలనేది నేర్పించండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఏకాగ్రత. వాళ్ళకి ఆ ఏకాగ్రత అనేటువంటి లక్ష్యానికి మీరు గుర్తు చేయాలంటే ఏ పనైనా ఇస్తున్న వాళ్ళని వాళ్ళు ఎక్కువ సమయం దాని మీదకు లక్ష్యాన్ని తీసుకురావడానికి కావాల్సినట్లుగా ప్రయత్నం చేయండి. మినిమం పీరియడ్ ఈజ్ 25 minutes. 25 నిమిషాలు ఒక పని మీద, ఒక వస్తువు ఇస్తే, ఒక ఆట వస్తువు ఇస్తే, ఒక పని చెబితే, ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తే పిల్లలు 25 నిమిషాలు దాటకుండా దాని దగ్గర ఉండాలి. 25 minutes మినిమం. ఒక్కసారి 25 నిమిషాలు కనుక వాడిని మీరు రీచ్ చేయగలిగితే ఆ తర్వాత వాడు దాని మీద వ్యసనంలోకి వస్తాడు. అప్పుడు మీరు దాన్ని మళ్ళీ క్రమశిక్షణలోకి తేవాలి. ఇంకా అదే లైఫ్ అయిపోద్ది, ఇంకా ఎంతసేపు అదే అవుతుంది. కాదు 25 minutes ఈజ్ గుడ్ ఇనఫ్. ఆ 25 minutes ఆడు చదువు మీద కానీ, ఆట మీద కానీ, పని మీద కానీ, పద్ధతి మీద కానీ, నేర్చుకుంటున్న నేర్పరితనం మీద కానీ, దాని మీద లక్ష్యము మీద పనిచేయగలగాలి. వాడికి టీచ్ ద లెవెల్స్. కంటిన్యూస్గా వాడేది దేన్ని చేయాలనుకుంటున్నాడో దానికి. ఇక్కడ నేను పిల్లల్ని చాలామందిని చూస్తున్నాను. సండే స్కూలు లేదా తర్వాత వచ్చి మెయిన్ చర్చ్లో కూర్చున్నప్పుడు పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ బొమ్మలు వేసుకోమని కొన్ని బొమ్మలు తెచ్చిస్తుంటారు, డిస్టర్బ్ చేయకుండా ఉంటారని. మంచిదే, వాడు బొమ్మలు వేసుకుంటున్నా కూడా నా మాటలు వింటాడు. వాడు ప్రాంగణంలో ఉంటే నిద్రపోతున్నా కూడా వాడి మనసులోకి చెవుల్లోకి దేవుడు స్వరాన్ని పంపుతాడు. ప్రదేశంలో ఉండి సంఘంలో కూర్చోగలిగితే పిల్లలు. అలాగని వాడు ఏడుస్తున్నాడు కదా అని మీరు ఎప్పుడు క్యాంపస్ దాటిపిచ్చేస్తూ ఉంటే ప్రమాదం అవుతుంది. వాడికి ఏదో ఒకటి తినిపించో తాగిపించో వాడికి పని ముంచిదే. కానీ ఆ బొమ్మలు వేసేటప్పుడు కూడా వాళ్ళకి ఒక లక్ష్యంతో ఆ బొమ్మ మీద పనిచేయడం నేర్పించాలి. ఏదో పిచ్చి పిచ్చి బొమ్మలు వేయటం కాదు. దానికి ఒక పద్ధతి ఉంది, దాన్ని మీరు నేర్చుకోవాలి, దాన్ని వాళ్ళకి నేర్పాలి. ఆ పద్ధతిలో వారికి ఏకాగ్రతను
వారికి నేర్పించాలి. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ఒక మనిషి దగ్గరికి ఒక మనిషి ఎవరో మీకు తెలియదు, ఆ మనిషి దగ్గర మీరు ఒక 10 తులాల బంగారం దాచారనుకోండి. ఎంత? 10 తులాల బంగారం దాచారనుకోండి. మీరు బంగారం గురించి అయినా ఆ మనిషిని మీరు ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? బంగారంలాగా భద్రంగా చూస్తారట. మంచి మాట. మీరు ఆ మనిషిని ఎలా విలువగా చూస్తారు? బంగారం అతని దగ్గర ఉన్నంతసేపు అతను ఎలా ఉంటాడు? మీరు అతను మర్యాదగా చూస్తారా, అమర్యాదగా చూస్తారా? వెరీ గుడ్. ₹1,00,00,000 వాడి చేతిలో ఉంచారనుకోండి మీవే. అప్పుడు ఆయన్ని మీరు ఎలా చూస్తారు? యారా ఒరే అంటారా? సారు అయ్యగారు అంటారా? ₹1,00,00,000 ఎలా చూస్తారండి? ఒక వ్యక్తి అన్నా, నేను బ్యాంక్ లాకర్లు అంటలా. బ్యాంక్ లాకర్ అంటే తాళం నీదే, మళ్ళీ మేనేజర్ ఆవిడావిడ అంటావు. సో ప్రైవేట్ బ్యాంక్ కాదు, ఓనరు. ఒక మనిషి దగ్గర నువ్వు ₹1,00,00,000 పెట్టావు, ఎలా చూస్తావు ఆయన్ని? వెరీ గుడ్. నీ తాలూకా ఇంటి పత్రాలు, పొలం తాలూకా పత్రాలు, స్థలం తాలూకా పత్రాలు, ఫిక్స్డ్ ఎక్కడో వేసిన తాలూకా కాగితాలు, విలువైనటువంటి పత్రాలన్నీ తీసుకెళ్ళి, ఇంచుమించు ఒక 10 కోట్ల ఆస్తి పత్రాలు తీసుకెళ్ళి ఒక వ్యక్తి దగ్గర పెట్టారు. మీరు ఎలా చూస్తారు? ఎంత వాల్యూ ఇస్తారు చెప్పండి? ఈ 3 కలిసి ఒక దగ్గర ఉన్నాయి, ఆ మనిషి ఒకడు. ఆయన ఎలా చూస్తారు? అది ఎక్కడ పెట్టుకొని చూస్తారు? అతనికి ఏమైనా అయ్యిందంటే, చిన్న వార్త వస్తే తట్టుకోలేము. ఏంట్రా బాబాడికి ఎవరికైనా చెప్పాడా లేదా ఏంటి అసలు? దేవుడు తన పిల్లల్ని ఇచ్చిన తల్లిదండ్రులను అలా చూస్తాడు. తన పిల్లలని తన దగ్గర ఉంచుకున్న తన భద్రత కలిగిన బిడ్డల్ని, తన ఆస్తికర్తలుగా చేసిన బిడ్డల్ని నమ్మి నీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని అలా చూస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆ బంగారాన్ని పాడు చేస్తారని, ఆ ఆస్తి నాశనం చేస్తారని, ఆ విలువలను పాడు చేసి నష్టం కలిగిస్తారేమోనని. తల్లిదండ్రులందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, మీరు చాలా విలువైన వారని మిమ్మల్ని చూస్తే దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడర్రా. ఇట్స్ అ మోర్ ప్రెషియస్ సైట్ ఆఫ్ గాడ్. ఎంత విలువైన వారో తెలుసా మీరు? కోట్లకు విలువైన వారు, బంగారం కంటే విలువైన వారు మీరు, ఆస్తుల పత్రాల కంటే విలువైన వారని నమ్మి మీ చేతుల్లోకి బిడ్డనిచ్చాడు. మిమ్మల్ని బతికించడానికి ఆయన ఆలోచన చేస్తాడు. మీరు ఈరోజు పిల్లల్ని అలాంటి మమకారంతో కని పెంచుతారు, కానీ కొన్ని సందర్భం వచ్చిన తరువాత ఆ విలువను వారికి అర్థం చేసుకోలేక పెంచకపోతే తప్పు ఎవరిది? ఇప్పుడు చెప్పండి, ఎవరిది? మీరు చచ్చిపోయిన తర్వాత పిల్లలకి ఆస్తి ఇవ్వడమా దేవుడు కోరుకునేది? మీరు చదువులు చెప్పించడానికి తీసుకెళ్ళి ఐఐటీలోనో అమెరికాలోనో జాయిన్ చేయటమా దేవుడు కోరుకునేది? వాళ్ళకి మీరు ఎంత విలువైనగా వారిని దేవుడు మిమ్మల్ని నమ్మి వాళ్ళకి ఇచ్చాడో ఆ భద్రత మీరు వాళ్ళకి ఇవ్వడం, ఆ విలువను వాళ్ళు మీకు తెలుసుకునేలాగా చేయడం ఆఖరి దినాల్లో తప్పిపోద్దని ఏడుస్తున్నాడు ఆయన. నేను ఏ నమ్మకంతో పిల్లల్ని ఇచ్చానో, ఏ విశ్వాసంతో వారికి విశ్వసనీయతను పెంచి పెద్దది చేయమని చెప్పానో, ఆ పెద్దరికాన్ని వాళ్ళు విలువగా వెంచకపోతే నేను నమ్మిన నా తల్లిదండ్రులను వాళ్ళు మోసం చేస్తున్నారు అంటాడు పిల్లలతో. నేను నమ్మిచ్చాను వాళ్ళని, పిల్లలు వాళ్ళని చూడకపోతే అరే నా నమ్మకం తప్పైందా అని నన్ను అంటున్నారు వాళ్ళు అంటాడు. కాబట్టి ఈ విషయాలు విలువలుగా మీరు మీ పిల్లలకి అందించండి. రేపు దినం వాళ్ళు మీకు ఖచ్చితంగా ఇస్తారు, నేను చెప్తున్నాను. మీరు ఇట్లా ఏదైనా మిస్ చేస్తే వాళ్ళు మీకు మిస్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు దేవుడిని అంటానికి కాదు, మిమ్మల్ని దేవుడు అడుగుతాడు. 1 విద్య, 2 క్రమశిక్షణ, 3 విలువ, 4 కృతజ్ఞత, 5 దయ, 6 ఏకాగ్రత, 7 క్షమాపణ. క్షమించడం అంటే ఏంటో నేర్పండి. నిజమైన తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతిరోజు క్షమిస్తూనే ఉంటారు. కోపాలు వస్తాయి, ఆయాసాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, ఉద్రేకాలు వస్తాయి, వేదనలు వస్తాయి, పిల్లలు మాట వినకపోవడాన్ని బట్టి మీకు బాగా కోపాలు వస్తాయి. కానీ క్షమాపణ కూడా వస్తుంది. తల్లికి ఉండే గొప్పతనం ఏంటట? క్షమయే ధాత్రి అంటారు. అంటే ధాత్రి అంటే భూమికి ఉన్నంత, భూమి మీద సుత్తితో కొట్టండి అదేం అందం, హై వోల్టేజ్ కరెంటు పెట్టండి అదేం మాట్లాడదు, 1000 టన్నులో విలువ చేసే బరువు చేసే క్రెయిన్తో తెచ్చి దాని మీద గొద్దండి విక్రమ్ అందం. తల్లి కూడా అంతే, షీ విల్ విత్ స్టాండ్ ఫర్ దట్.
తల్లిదండ్రులుగా తల్లి అనే పదం ఒక్కటానే మాట్లాడడం కాదు, తల్లి తండ్రి ఇద్దరు కూడా. తల్లి కింద భాగంలో మోస్తే తండ్రి పై భాగంలో మోస్తాడు. తండ్రి పెయినంతా హార్ట్, బ్రెయిన్, అదే మనసు, తల, తల్లిదంతా బాడీ, ఆ భాగంలో మోస్తాం పిల్లల్ని. మరి అలాంటి పరిస్థితుల్లో వారికి క్షమాగుణం అనేది ఖచ్చితంగా నేర్పి తీరాలి. ఎంత క్షమించాలి? ఎంతైనా ఎంతైనా. మళ్ళీ చెప్తున్నాను, పోనీలే ఈ రకమైన నెమ్మది అయిన జాలి, నెమ్మది అయిన క్షమాపణ చెప్పకండి. ఖచ్చితంగా వాళ్ళకి క్షమించటం అంటే దే షుడ్ లూజ్ సంథింగ్, వాళ్ళు పోగొట్టుకోవాలి కొంత. నీది ఇచ్చుట క్షమాపణ, నీలో నుంచి దాన్ని వదులుట క్షమాపణ, నీలో ఎంత విలువైనదైనా అది ఇంకొకరికి దానం చేయగలిగితే క్షమాపణ అనే పదం నేర్పించాలి. లూజ్, గివింగ్ సంథింగ్, సాక్రిఫైసింగ్ సంథింగ్, దట్ ఈజ్ ఓన్లీ నిజమైనటువంటి బైబిల్ చెప్పేటువంటి ఫర్గివ్నెస్ అనేది నేర్పించండి, క్షమాపణ. ఎనిమిదవది ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ నేర్పించాలి. స్పిరిచువాలిటీ నేర్పించాలి. ఖచ్చితమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి, విలువలతో కూడినటువంటి భక్తిని నేర్పించాలి. మీరు చిన్నప్పుడు రక్షణ తాలూకా విలువలను గనక వారికి సరిగ్గా విత్తలేదనుకోండి, మధ్య వయసులో వచ్చినటువంటి రక్షణ తాలూకా ప్రమాదాలు మీ కుటుంబం భరిస్తుంది. బాల్య దినముల యందు వారికి సృష్టికర్త యొక్క పరిపూర్ణమైన రహస్యపు విజయాన్ని, క్రీస్తుతో కూడిన అనుభవాన్ని, దైవత్వం యొక్క సంపూర్ణత యొక్క పరిపూర్ణమైన వాక్యమును, సహవాసాన్ని, సంఘాన్ని, ఐక్యతను, అనురాగపు జీవపును, మీరు కలిసి ఉండేటువంటి పద్ధతిని గనక దాన్ని అలవాటు చేయకపోతే, చర్చిని అలవాటు చేయకపోయినా, బైబిల్ని అలవాటు చేయకపోయినా, ప్రార్థన, విశ్వాస, భక్తిని అలవాటు చేయకపోతే, వాళ్ళు ఎదిగిన తరువాత వచ్చే రిఫ్లెక్షన్స్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే అడల్ట్ ఏజ్లో గనక వాళ్ళు రక్షణ పొందితే, మారు మనసు పొందినటువంటి రక్షణ పొందితే, వాళ్ళు అనుకున్న భక్తిని కొనసాగిస్తారు, మీరు కోరుకున్న భక్తిని కొనసాగించరు. వాడికి నచ్చుద్ది. ఇప్పుడు 20 ఏళ్ళకి రక్షణ పొందాడు అనుకోండి, వాడికి టీచర్ ఎవరు అవుతారో తెలుసా? ఆడి ఫ్రెండ్లు ఉందంప, ఆడి ఫ్రెండ్ ఎవడో ఉంటాడు, ఆడు చెప్తాడు. ఇక ఆడు చెప్పింది ఫాలో అవుతారు, మీరు చెప్పింది వినరో. మీరు ఏమైనా చెప్పారు, నీకేం తెలియదు మీరుకే అంటారు. మరి నీకేం తెలియకుండా ఏంటంటే ఆ టైంలో నువ్వు పిల్లలకి ఏం అర్థం అవుద్దులే అనుకున్నావు. ఏం అర్థం అవుద్దో కాదు, నీకేం అర్థమైందో ఆడికి అర్థం అవ్వాలి, అంతే చెప్పాలి. అంటే ఖచ్చితంగా చెప్పి తీరాలంతే. ఆ రకంగా చెప్పకుండా ఉండడానికి కుదరదు, వాళ్ళకి ఇండివిజువాలిటీ ఇవ్వడానికి కుదరదు. రైట్. ఆఖరిది 9వది, వారికి గౌరవించుట మరియు ప్రేమించుట నేర్పించాలి. రెస్పెక్ట్ అండ్ లవ్. ప్రేమించుట మరియు గౌరవించుట సమాజంలో నేర్పించాలి. ఈ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇస్తామో, గౌరవించుట ఎప్పుడైతే చేస్తామో, విలువలతో కూడినటువంటి ప్రేమను ఎప్పుడైతే మీరు పరిచర్య చేస్తారో, ప్రేమతో కూడిన పరిస్థితిలో ఇంట్లో ఉంటారో, మీరు చేసి చూపిస్తారో, ఈ 9 నైతిక విలువలు మీ పిల్లలకి మీ పిల్లలకి మీ పిల్లలకి ఎళ్ళగలిగే వారసత్వపు ఆస్తులుగా మారుతాయి. ఈ 9 మీ పిల్లల్లో చూడాలి. మీరేమి నేర్పిస్తారు? మంచి భాషా పాఠవాలు, మంచి డిబేట్లు, ఈ మధ్య వచ్చే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పాటలు, షోలు, డ్యాన్సులు, పాడుతా తీయగాలు, ఇంకేవో చేపిస్తున్నారు. పిల్లలకి టాలెంట్ మీరు నేర్పించక్కర్లే. స్వతహాగా పిల్లలు వాళ్ళు చూసి, విని, అర్థం చేసుకుని, నేర్చుకుని వాళ్ళు గ్రహించగలుగుతారు. మీరు ఏమీ వాటికి పెద్దగా ప్రయాసపడక్కర్లా. మీరు వాటిని టీచ్ చేయకుండా తర్వాత పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు చేసేసుకుంటారు. కానీ సబ్జెక్టివ్ థింగ్స్ ఏంటంటే, ఈ 9 కోర్ వాల్యూస్ని మీరు నేర్పించకపోతే వాళ్ళు దేనిలోనూ రాణించిన విలువ లేకుండానే ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. గుడ్ పేరెంటింగ్ అండ్ బ్యాడ్ పేరెంటింగ్ అండ్ నో పేరెంటింగ్, ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి తేడా ఒకటి చెప్తాను. సమాజంలో చక్కటి విద్య కలిగి ఉండినటువంటి అనాథ శరణాలయాలలో పెరిగినటువంటి పిల్లలు నైతికంగా బాగుపడతారు. మంచి పేరెంట్గా ఉండినటువంటి తల్లిదండ్రుల సమక్షంలో కుటుంబంలో తింటూ, తాగుతూ, తిరుగుతూ, ఆడుతూ, పెరుగుతూ, నచ్చ చేయబడి అంటే పెంచబడి విలువలతో కూడినటువంటి పిల్లలు సమాజంలో ఉత్తములుగా తీర్చిదిద్దబడతారు. వీళ్ళు పాడైపోతారు వీళ్ళు అని చెప్పలేం. అయితే గుడ్ పేరెంటింగ్గా తల్లిదండ్రులతో కూడినటువంటి వంశక్రమంలో పెరిగినటువంటి పిల్లల తాలూకా ప్రవర్తన నియమావళి, బయట నుంచి వచ్చిన వారి అంటే ఆ లేకుండా, అదుపు లేకుండా, అజమాయిషీ లేకుండా, ప్రేమాప్యాయతలు లేకుండా పెరిగినటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళకంటే 100 రెట్లు తేడా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ సంపాదించవచ్చు, వాళ్ళు జ్ఞానం ఎక్కువ కలిగి ఉండొచ్చు, వాళ్ళలో కసి ఉత్తమమైన పదవులను రాణించవచ్చు. కానీ వాళ్ళ లోపల ఉండేటువంటి ద్వేషాలను ఆపటానికి ఏ దేవుడు సహాయం చేయలేడు.
చాలా మోసంతో చేస్తారు. ఇక్కడ అది ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు మీరు ఏం చేస్తారు, వాళ్ళు తప్పు చేస్తే క్రమశిక్షణ నేర్పుతారు. అక్కడ వాళ్ళకి అవన్నీ అనవసరం కాబట్టి ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక కుటుంబ వ్యవస్థ జీవనంలో నుంచి వెళ్ళినటువంటి పిల్లల తాలూకా కుటుంబాలు నైతికంగా నిబద్ధతతో మంచి ప్రవర్తనతో ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఏ అదుపు, పరిపూర్ణత, ప్రేమ, అనురాగాలు లేకుండా వచ్చిన వాళ్ళ పిల్లల్లో ఉండవు. అలాంటి వాటిలో మీరు వెతకక్కర్లా. 100కు ఒకడు ఉంటాడు తప్పిపోయినాడు, మిగిలిన 99 మంది తేడాగానే ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితులు చిన్నప్పుడుగా ఉండేటప్పుడే దత్తత తెచ్చుకుని మనతో పెట్టుకుని మనలో పెంచుకుని మనం దాన్ని సిద్ధపరచాలి. ఆ తేడా లేకుండా నువ్వు దొరికినోడుగురా, నిన్ను పెంచుకున్నావురా అన్న తేడా లేకుండా చూడగలిగితే ఖచ్చితంగా సమాజంలో మళ్ళీ కొత్త నిర్మాణానికి మనం ఉపయోగించగలుగుతాం. జాగ్రత్త ఆలోచించండి. యోహాను సువార్త 19:26 ఒక అనుభవాన్ని మనం చూస్తాం. జాన్ 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఏం జరిగింది ఇక్కడ? టేకింగ్ ఓవర్, హ్యాండింగ్ ఓవర్. యేసు ప్రభువారి సమక్షంలో ఆయన తన తల్లిని తన ప్రియమైన శిష్యుడిగా ఉన్నటువంటి యోహానికి అప్పగిస్తున్నాడు. ప్రియమైన శిష్యుడిగా ఉన్న యోహానికి, అమ్మ, ఇదిగోరా నీకు తల్లిగా ఉండబోతున్నారు, ఇట్ ఈస్ యువర్ చార్జ్ టేకింగ్, తీసుకో, ఆమె నీతో ఉండబోతుంది చూడని చెప్తున్నాడు. మరియకు పిల్లలు ఉన్నారు, మరియకు ఇంకా సంతానం ఉందని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువారికి తమ్ముళ్ళు, ఆడపిల్లలు 2 ఉన్నారని చెప్తుంది. ఒకసారి చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యేసు ప్రభు మరియు కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? కార్పెంటర్. పిల్లలకి చిన్నప్పటి నుంచి యూదుడైన ప్రతి తండ్రి తన పిల్లలకి ఏదో ఒక వృత్తితోనే పెంచుతాడు. అయితే చేపలు పట్టడం, అయితే వడ్రంగి పని, ఓడలు తయారు చేయటం, లేకపోతే టెంట్ రిపేర్ మినిస్ట్రీ, టెంట్లు తయారు చేయటం, లేకపోతే అమ్మకం, లేక చేతులతో అల్లిక పని, లేక ఏదో ఒక రకమైనటువంటి వృత్తితోనే పిల్లలు ఖచ్చితంగా సహాయకులుగా ఇంటిలో పెరగాలి. ఇది దైవిక ధర్మ నిర్ణయం. సో ప్రజలు పెరిగే ప్రతి పరిస్థితుల్లో ఇలాంటి పిల్లలు, ఈడు వడ్లవాని కుమారుడు కాడా అనంటే తెలుగులో వడ్లవాడు అనేటువంటి పదము కార్పెంటరీ అనే దానికి నిదర్శనమైన పదం. ఇది అప్పట్లో ఉన్న వాడుక భాష ఈ బైబిల్. ఇంకా విచిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ బైబిల్ ఆ భాష మార్చడా. మొన్న ఎవరో ప్రకాష్ అన్న ఒకసారి నాతో అన్నాడు, ఈ బైబిల్ సొసైటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కూర్చుందాం ఏంటని. మన ఇద్దరం కాదండి, 200 మంది కూర్చుని వాళ్ళు మారరు, వాళ్ళు డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ దీన్ని అమెండ్ చేయట్లేదు, ఈ స్లేట్స్ మార్చట్లేదు. ఈ స్లైడే కాదు, దీని ట్రాన్స్లేషన్ కూడా మార్చాలి. చాలా పదాలు మన వాడుకలో పోయాయి. ఇప్పుడు మన వాడుకలో ఉన్న భాషకు చాలామందికి అర్థాలు తెలియదు. పాత బైబిల్లో రాణు వారు అని ఉంటుంది. మీకు తెలిసి వాళ్ళు ఎవరు? రాణి తాలూకు వాళ్ళ సైనికులు. అది అప్పటి భాష. అప్పట్లో సంస్కృతంలో నుంచి గ్రాంధికంలో వచ్చేటప్పటికి పేపర్ భాష, పేపర్లో రాసే భాషకు వచ్చేటప్పుడు కొన్ని పదాలు వాడారు. ఈ బైబిల్లో కూడా అలాంటి పదాలు చాలా ఉండిపోయినాయి. ఇలాంటి వాటిలో ఈ వడ్లవాడు ఒకడు. నేను చాలాసార్లు వడ్లవాడు అంటే రైస్ బిజినెస్ ఏమో అనుకున్నాను. కాదు, రైస్ బిజినెస్ కాదు, చిత్రిక బిజినెస్. ఈ కార్పెంటర్ పనులు చేసేటువంటి పిల్లలు. అంతేకాకుండా అక్కడ 4 మగపిల్లల పేర్లు చెప్పారు. తర్వాత ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా? సోదరీమణులు అంటే చెల్లెళ్ళు ఉన్నారు. ఇంకా మరియమ్మ గారికి ఇంకా పిల్లలు ఉన్నారు. కన్య మరియమ్మ అని ఎందుకంటారంటే యేసు ప్రభు పుట్టేటప్పటికి ఆవిడ కన్య కాబట్టి. యోసేపుతో ఆమెకు సంతానం ఉంది, మళ్ళీ ఏం పెళ్లి చేసుకోలేదు. యేసు ప్రభు పుట్టుక తరువాత ఉన్నటువంటి పిల్లలతో 7, మొత్తం 4 ప్లస్ 2 ఆడపిల్లలు. యేసు ప్రభు ఒకడు ప్లస్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత వీళ్ళందరినీ ఈయన ఒక్కడే బాధ్యత చేసేవాడు. ఈ పిల్లలందరూ కూడా కార్పెంటర్ పనుల్లోనే ఉండేవారు. యేసు ప్రభు కూడా అలాగే పనిచేశాడు. ఇలాంటి శిష్యులుగా ఉండేటువంటి వారు అందరూ కూడా వడ్లవాడు అనేటువంటి పరిచయం ఎందుకు ఏర్పడింది? ఆ తల్లి విధవరాలుగా ఉండినప్పుడు ఆమె బాధ్యత పిల్లలైన వాళ్ళు తీసుకుంటారో తీసుకోకపోతారో, ఈ మిగిలిన పిల్లలు తీసుకుంటారో తీసుకోకపోతారో,
పెద్దవాడుగా, ఇంటి యజమానిగా, తండ్రి తదుపరి పెద్దవాడయ్యాడు కాబట్టి వాడు బాధ్యత మోస్తాడు కాబట్టి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల యొక్క విధి ధర్మం కాబట్టి, పిల్లల్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి, ఆజ్ఞ మేరకుండా ఆజ్ఞను కొనసాగింపుగా యేసుక్రీస్తు వారు యోహానుకి అప్పగించాడు. అది బాధ్యత. ఇప్పుడు పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించండి అనే నిబంధనలో ప్రేమతో పాటు వారి యొక్క లక్ష్యము లెక్క చూసుకోండి అని ఉంది. అందుకే యేసుప్రభువు వారు ఆ పని చేశారు. కాబట్టి మనం ఖచ్చితంగా తల్లి తండ్రికి ఏం చేయాలి? లెక్క చూడాలి, సహాయము చేసి తీరాలి. వీ షుడ్ హెల్ప్ దెమ్. ఏమిటి వారి అవసరత, ఏంటి ఆ పరిస్థితి, ఏంటి వారికి ఉన్న శ్రమ, ఏంటి వారికి ఉండే కష్టం, ఏంటి వారికి ఉండేటువంటి ఇబ్బంది, వాటిలో మనం వెళ్ళి వాటికి కావాల్సిన ప్రతి పరిస్థితి, నువ్వు ఆడపిల్లగా ఉన్నానా, కోడలుగా వచ్చావా, కొడుకుగా ఉన్నావా, అల్లుడుగా ఉన్నావా, రెండో కొడుక, మా పెద్దోడు ఉన్నాడు నేనెందుకులే, సంబంధం లేదు. కొడుకుగా నువ్వు ఉన్నావు అని అంటే, ఆ కొడుకుగా కుమార్తెగా నువ్వు ఉన్నావు అని అంటే అది నీ విద్యుత్ ధర్మం. నీ తల్లిదండ్రుల యొక్క ప్రతి అవసరత కూడా నువ్వు పట్టించుకోవాలి. అంతేగాని నాకు సంబంధం లేదని చెప్పేటానికి వీల్లేదు. అయితే కాలంలో జరిగిన కొన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకున్నప్పుడు దైవికమైన పరిచర్యను మనం జాగ్రత్తగా వివరించుకోగలుగుతాం. ఎలాగో చెప్తాను. ఆదికాండము 49వ అధ్యాయంలో మనకి యాకోబు సంతానం కనపడుద్ది. జెనసిస్ 49. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా, నేను మొదటి వచ్చును, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపవు సంగతులు మీకు తెలియచేసేదను. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఒక దగ్గర స్టార్ట్ చేసి ఆఖరి వరకు కూడా 33వ వచనం దగ్గరికి రండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి, అసలు ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళందరినీ దీవించాడు, వాళ్ళందరికీ చెప్పాడు. చెప్పడం కాదంట, దాన్ని ఏమన్నాడు? ఆజ్ఞాపించుట. వృద్ధాప్యమందు ఈ పిల్లలందరినీ ఆజ్ఞాపించాడు యాకోబు. తర్వాత ఏం చేశారో తెలుసా? కరువు వచ్చిన తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. వాళ్ళందరూ ఏం చేశారు? పిల్లలు వెళ్ళి నాన్నగారి తాలూకా ఆహారం గురించి ఆలోచన చేశారు, నాన్నగారి తాలూకా నివాసం గురించి ఆలోచన చేశారు, నాన్నగారి తాలూకా ఆశయం గురించి ఆలోచన చేశారు. నాన్నగారి ఆలోచన ఏంటి? తన కరువులో చచ్చిపోకూడదు. ఇజ్రాయెల్ దేశం అంతా కరువులో వచ్చింది. ఏం చేయాలి? ఆహారం కావాలి. అరే బాబు, ఐగుప్తులో ఫుడ్ ఉందంటరా, ఎలాంట్రా? కొడుకులు అనాలి, మేమే బతుకుతావు నాన్న, నువ్వు వస్తే రా, లేకపోతే సస్తే సావు అని వదిలేసి ఎడారిలో పోవాలి. పోలేదే. వాళ్ళు వెళ్ళి గాడిదలను కట్టుకుని వెళ్ళి వాళ్ళకి అక్కడ ఇక్కడ ఉన్న పట్టుకు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి బంగారం ఆ వస్తువులు ఇచ్చేసి ఆ యోసేపు గారి దగ్గర బతినాడుకుని ఆహారం తీసుకొచ్చుకుని మళ్ళీ వెనక్కొచ్చి యాకోబుకు అందించుకున్నారు. యాకోబు సంతానము అని ఎందుకు అతని గురించి మనం గొప్పగా చెప్పుకుంటామంటే, పిల్లలు అవసాన దశలో అతని ఆకలి తీర్చారు. వినపడుతుందా? అవసాన దశలో ఉన్న తల్లిదండ్రుల యొక్క ఆకలి తీర్చుట పిల్లల బాధ్యత. రెండోది, ఆయన అవసరం తీర్చారు. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ఉంచేయని అంతలా అతని అవసరతలేంటి, ఆ తల్లి పరిస్థితి ఏంటి, అతనికి ఏం కావాలి, అవన్నీ వీళ్ళు పట్టించుకుని, ఒకడున్నాడు కదా అని ఇంకొకడు, సంతానం 12 మంది, 12 మంది ఒకడిని బట్టి ఒకడు వదిలేయచ్చు కదండి. 12 మంది అక్కడికి ఎందుకు వెళ్ళారు? లాస్ట్కి బెన్యామీను కూడా తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఎందుకు పడింది? ఎందుకు వాళ్ళు అందరూ వెళ్ళారు? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అబ్రహాముకు దేవుడయ్యాడు, ఇస్సాకుకు దేవుడయ్యాడు, యాకోబుకు దేవుడు అవడానికి కారణం ఒక నీతిలో పిల్లలను పెంచడం. ఈరోజు నువ్వు దేవుడని చెప్పేసుకుని, నాతో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు మాట్లాడాడు, నాకు దర్శనం వచ్చింది, నాకు ప్రవచనం వచ్చింది, నాకు భాషలు వచ్చాయి, సోది ఆపు. ఇంకా నీ బతుకులో దేవుడితో పాటు నువ్వు నడిచే జీవితం వేరు, నీ నోటితో చెప్పే భాష వేరు. దేవునికి నేను ఫలానా వాళ్ళ దేవుడని చెప్పుకోవటం వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పెంపకాలు, వాళ్ళ ప్రవర్తనలు దేవునికి మారుగా కనపడడాన్ని బట్టి వాళ్ళకి దేవుడు అని చెప్పుకున్నాడు. ఈరోజు నువ్వు చెప్పే దేవుడు, నువ్వు మాట్లాడుతున్న దేవుడు, నీ నోట్లో నుంచి వచ్చే మాటల దేవుళ్ళ మాటలు దయ్యాలు వలివేసిన వాక్లు కాదవి. ఏది దేవుని ప్రవర్తన? ఏది పెంపకం? ఏది వాళ్ళ ప్రవర్తన? ఏది? ఆ పద్ధతిలో యాకోబు కనబడ్డాడు. అందుకు యాకోబు దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు అతిశయపడ్డాడు. చరిత్రలో రాయబడి ఉంది. యాకోబు సంతానంలోకి దావీదు వచ్చాడు, దావీదు సంతానంలోనికి యేసుప్రభు వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను పిలిచే దేవుడు నీ ప్రవర్తన, నీ పెంపకం, నీ పరిపాలన దక్షత మీద ఆధారపడి ఉంటుంది. నీ గురించి రేపు దేవుడు ఫలానా ఇంటి వారికి నేను దేవుడిని చెప్పుకుంటే, నీ ఇంట్లో బోర్డు పెట్టేసుకుని ఈ గృహమున క్రీస్తు అధిపతిని పెట్టేసుకుంటే కుదరదు. అవి బోర్డులుగా మిగిలిపోతాయి. ప్రవర్తన ఉండాలి. పిల్లల్ని పెంచడంలో ఆ 12 మంది నువ్వు నేను అని వంతులు వేసుకున్నట్టు ఒక్కచోటైనా ఉందా? ఆ 12 మంది గొడవలు ఆడుకున్నట్టు ఎక్కడైనా చదివారా మీరు? పరిస్థితులు ఎలాంటివైనా వారసత్వపు పరిస్థితులలో
మనము మన పిల్లలని ఆ రీతిగా సిద్ధపరిచినప్పుడు పిల్లలు ఆ రీతిగా తల్లిదండ్రులతో అంటుకట్టుకొని పెరగడం అన్నది దైవిక నీతి. మీరు ఈ చెప్పబడుతున్నటువంటి ఈ గౌరవించి ప్రేమించేటువంటి విలువలను మీరు పంచినట్లయితే ఆ పంచిన పంపకం తిరిగి మీకు రిఫ్లెక్షన్గా ఆ పెరిగినటువంటి ప్రత్యుత్పత్తిగా ఆ ఉత్పత్తి ఫలాలు మీకు అందిస్తుంది ఆ కుటుంబం. ఈరోజు మీ కుటుంబానికి మీరు ఎన్ని లక్షలు పెట్టి పెళ్లి చేశామని ఆలోచిస్తున్నారు? ఎంత నైతికత ఇచ్చారో అని నేను అడుగుతున్నాను. ఎన్ని కోట్లు మీరు ఆస్తులు పంచిపెట్టారని మీరు ఆలోచిస్తున్నారు? కాదు, ఎంత ఆధ్యాత్మికమైన చింతన వారి చేతికి ఇచ్చారన్నది అడుగుతున్నాను. ఈరోజు ఎంత గ్రాండ్గా చేసేటువంటి మీ బ్రతుకుల్లో ఎంత గ్రాండ్ అయిన దేవుణ్ణి మీరు అందించగలిగారు? అది కనపడదు. అది లేనప్పుడు మీరు చెప్పేవి ఏవైనా కూడా దేవుడు ఆనందించడు. ఆయన మీ మాటలు చూసి ఆయన నవ్వుతాడు. ఏంటి పిల్లలు నోరులతో పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని ఎన్నిసార్లు ఆయన బాధపడలేదు నూతన నిబంధనలు పాత విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ. సో ఈరోజు నీ హృదయం అలాంటి పరిస్థితుల్లో ఉందేమో చూసుకోండి. నయోమి రూతు దగ్గరికి వెళ్ళినప్పుడు రూతునికి చెప్పేస్తుంది, అమ్మా నా భర్త పోయాడు, నీ భర్త పోయాడు, నేను విధవరాలనే, నువ్వు విధవరాలువే, పో నీ ఇంటికి పో, నీ తల్లింటికి పో, నీ ఇంటికి వెళ్ళి నువ్వు చూసుకో, నీవేదో పెళ్లి చేసుకుంటావో చేసుకో. ఎందుకంటే భర్త చచ్చిపోయినప్పుడు బద్దురాలు కాదు, విడుదల పొందింది. భర్త ఉండగా ఇంకో పెళ్లి చేసుకోకూడదు, భర్తని విడిచి ఇంకో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళకూడదు, భార్యని విడిచి ఇంకో పెళ్లి చేయడానికి పోకూడదు. భార్య చనిపోయినా భర్త చనిపోయినా వివాహానికి నువ్వు మరొక వివాహం చేసుకొని నీ సంతానాన్ని కొనసాగించుకోవడానికి నీ నీతి ఉంది. కాబట్టి వెళ్ళిపో. మరిధర్మం జరిపించాల్సిన పరిస్థితి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇంకొక పిల్లల్ని ఎప్పుడు కనేది, ఆడు నీతో ఎప్పుడు పిల్లల్ని కనేది, అవన్నీ అయ్యేవి కావు కానీ వెళ్ళిపో అని చెప్పింది. అక్కడ మరిది ధర్మం అనే పదం వాడడానికి కారణం ఏంటంటే నయోమి ఏమి చిన్నపిల్ల కాదు, మరీ ముసలిది కాదు అని చెప్పడం. షీఈ్ ఆల్సో ఎ యంగ్ ఉమెన్ అని అర్థం. ఆ పరిస్థితుల్లో పిల్లల్ని పోగొట్టుకున్న ఆ తల్లితో రూత్ ఏం చెప్పింది? నీ దేవుడే నా దేవుడు, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. మేడం ఎక్కడికి వెళ్ళిపోమంటావు? నా ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ నాన్న నన్ను నెత్తివి పెట్టి చూసుకుంటారు. అయ్యో మొగుడిపోయి వచ్చింది రా అమ్మ అని చెప్పి. ఎందుకంటే భారతదేశంలాగా మూలను కూర్చోబెట్టి తెల్లసీర కట్టి గాజులు పగలు కొట్టి బొట్టు చేతిపేసి ఇలాంటి పద్ధతులు ఆ రోజులు అక్కడేం లేవు. సో చాలా రాయల్గా చూసుకుంటారు. భార్య ఎప్పుడైనా భర్త చనిపోయి ఒక ఇంట్లో ఉంది అని అంటే విధవరాలి పక్షంగా దేవుడు వాద్యం ఆడతాడని వాళ్ళకి ముందే తెలుసు. నిర్గమకాండం 23లోనే చెప్పేశాడు కాబట్టి ఆ యాజ్ఞల్లో ఉన్నాయి వాళ్ళకి. ఆమెకి ఎప్పుడు కూడా గొప్ప హక్కుదారురాలుగా చూస్తారు. ఎందుకంటే ఆ ఇంటి వాడు ఒకడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆమెకు ఘనత. ఇజ్రాయేల్ గొప్పతనం ఏంటంటే దేవుడు తీసుకెళ్ళాడు వాళ్ళ ఆయన్ని. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారని తెలుసు ఇజ్రాయేల్ ప్రజలకి. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఈమె అన్నాను అనుకోండి, అక్కడ నుంచి ఈమె రిప్రజెంటేషన్ అక్కడ ఉంది, జాగ్రత్త అన్న భయం ఉండేది. మనకి వేరే ర్యాప్, మన పద్ధతే వేరే. అసలు చదువుకుంటే కదా దేవుడి దగ్గరికి వస్తే కదా మన జనాలకి. మనకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంకా. సరే అర్థం చేసుకోండి. సో ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో నయోమి దగ్గరికి వచ్చినప్పుడు ఆ రూత్ ఏమంది? అమ్మా నీ జనము నా జనము కాదా? నీ దేవుడు నా దేవుడు కాదా? నువ్వు నా దానివి కాదా? నీ భర్తను నాకు ఇచ్చినప్పుడు నేను నీ శరీరంలో భాగం అవ్వలేదా? నీ టేక్ కేర్ ఎవడు చేస్తాడు? నీకు పిల్లలు లేరు కదా. సో లెట్ మీ డూ ఇట్. ఎంత గొప్పదైందో తెలుసా అండి? రాజుకి రాణిగా మారి అతను ఎక్కడ కూర్చోబెట్టి ఉంటుందండి? ఏ స్థాయిలో కూర్చోబెట్టి ఉంటుందండి రూతమ్మ? బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది కదా. అలాగే నీ విశ్వాస జీవితంలో తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకి సరియైన మర్యాదను గనక పంచితే, సరియైన పెంపకాన్ని గనక పెంచితే, సరియైన క్రమంలో గనక మీరు ఆదర్శవంతమైన విశ్వాసాన్ని పంచి సిద్ధపరిస్తే దాని ప్రతిఫలాలు ఖచ్చితంగా నీ జీవితంలోకి రావాలి అన్నది దేవుని యొక్క కోరిక. కాబట్టి మీరు దేశాల మీద కనేసి పడేయకండి. నేను చెప్పాను అంటే మీ పిల్లల్ని కనేసి అమెరికాలో ఆఫ్రికాలో తోలేకండి. మీ కుటుంబాల్లో ఉంచండి, మీ కుటుంబంలో పెంచండి. వాళ్ళకి ఉత్తమంగా ఉంటుంది. కానీ దేవుని నీతిని తప్పిస్తున్నారు మీరు. వాళ్ళు వెళ్ళడం తప్పు కాదు, ఉండిపోవడం తప్పు. వాళ్ళు వెళ్ళి సంపాదించుకోవడం తప్పు కాదు, రాకుండా ఉండడం తప్పు. మిమ్మల్ని చూడకుండా ఉండడం తప్పు. మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టి డబ్బులు పంపడం తప్పు. ఎక్కడో చోట పడి ఉండండి, సత్యాక మాకు చెప్పండి, మేము వీడియోలో చూసేస్తామని చెప్పడం తప్పు. మీకు వారికి మధ్యలో పిల్లలు ఖచ్చితంగా వారి యొక్క వృద్ధాప్యపు దినముల మధ్య ప్రతి సహాయపు పద్ధతి వరకు చేసి తీరాలి. మూడోది, యాకోబుకు అంతమంది పిల్లలుండి కూడా తండ్రి తాలూకా ఒక కోరికను తీర్చారరా. ఏంటో తెలుసా? చనిపోయేలోపు తన జీవితంలో కోల్పోయిన ఆ తండ్రి యొక్క పిత్రశోకం ఒకటి ఉండిపోయింది. నా కొడుకు చచ్చిపోయాడు చిన్నప్పుడని. పిల్లలు తీసుకొచ్చి మంచి ఆ రంగుల అంగిని రక్తంలో ముంచి తెచ్చిచ్చారు. యోసేపు చిన్నప్పుడు తీసుకెళ్ళింది.
అది చూసినప్పటి నుంచి మనోడు ఏడ్చాడు. కానీ మీరు అది సెంటిమెంటో స్పిరిట్మెంటో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మీకు తెలుస్తుంది, తల్లి ఆ తండ్రి అనే వాళ్ళకి మాత్రమే పిల్లలకి ఏదైనా అయితే మీకు ఎక్కడో కొడతదర్రా, ఏదో అయ్యింది అనే అనుభవం మీరు ఇంట్లో కూర్చున్నా కూడా ఏదో అయినట్టుంది, ఏదో అవుతున్నట్టుంది, అయితే లోపల లేతే గుండెలో లేతే ఏదో అదురు ఏదో నీకు అవుతున్నప్పుడు ఎవడికో ఏదో అయింది అనుకోవు, నీ శరీరంలో నుంచి వచ్చిన దానికే ఏదో అయిందని నీకు తెలుస్తుంది. శుభకార్యమైనా తెలుస్తుంది, శాపకార్యమైనా తెలుస్తుంది. అదేంటో మరి తెలుస్తుందో తెలీదా? తల్లులైన వాళ్ళకి తెలుస్తుంది, తల్లి మనసు కలిగిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఆ ఫీల్ ఏంటి? ఎందుకలా తెలుస్తుంది? నీ శరీరపు ఆత్మ మరో భాగంలో ఉండేటప్పుడు ఆ శరీరపు భాగానికి ఖచ్చితంగా దేవుడు ఒక సంకేతాన్ని ఇస్తాడు. ఆ భావం యోసేపుకి తెలుసు, యాకోబుకి తెలుసు. నా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు, ఏదో ఉండుంటుంది, ఏదో ఉండుంటుంది, చనిపోడు. ఎందుకు చనిపోడు అనుకుంటున్నాడో తెలుసా? వాడు చెప్పిన కళ యాకోబు గుర్తుంది. నేను కూడా సాగిలు పడాలిగా, వెళ్ళి సూర్యచంద్రులు సాగిలు పడడం ఉన్నాయి కదా, పనులు వంగడం చూశాను కదా, అలా ఎలా చచ్చిపోతాడు? దేవుడి మీద లక్ష్యం అలా ఉంటుందర్రా. నీ దేవుడు నీకు ఒక విషయం చెప్పాడంటే నీ జీవితంలో ఏడవకూడదు. వాళ్ళ జీవితాలు నేను చూసినప్పుడు యాకోబుతో మాట్లాడిన దేవుడు బహు తక్కువ విషయాలు ఉన్నాయి. యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి తొడవడు కొట్టుకునేంత వరకు ఆడు దేవుడితో పోరాడాడని అడిగి తెలీదు. యాకోబుతో దేవుడు ఎక్కడ ఉన్నాడు? యాకోబుని దేవుడు వెతుకుతున్నాడు, యాకోబు దేవుడిని వెతికిన తర్వాత కానీ ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ దైవగుణం కలిగినటువంటి ఆ ఆలోచించేటువంటి ఆ మనస్తత్వం తండ్రి నుంచి పిల్లలకు రాకుండా ఎలా వెళ్తుంది? అది చూశాడు. నా కొడుకుని నేను పెంచేటప్పుడు నాకు తెలుసు ఈడిలా అవుతాడని నాకు తెలుసు, కానీ అది చెప్పాడే యోసేపుతో దేవుడు మాట్లాడిన తర్వాత ఈ పనలు నక్షత్రాలు జాగిలి పట్టడం ఆ దర్శనం ఎలా ఇంటర్ప్రెట్ చేసుకున్నాడో బలవాడు చిన్నపిల్లాడు తెలియదు, కానీ వాళ్ళ నాన్నకు వచ్చి చెప్పినప్పుడు మాత్రం గట్టిగా చెప్పుంటాడు, ఏమని? ఖచ్చితంగా ఇలాగ అవుద్ది డాడీ అని. వాళ్ళ అమ్మకు కూడా చెప్పుంటాడు, మరి అమ్మ నమ్మిందో లేదో తెలీదు, మొత్తం నాన్న నమ్మేశాడు. విచిత్రం చెప్తాను వినండి, ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడినట్లేదు. ఎవరితో? యోసేపుతో మాట్లాడినట్లేదు. యోసేపుతో మాట్లాడకపోగా మనోడు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు, మైగ్రేట్ అయిపోతున్నాడు, ఖండాలు దాటిపోయాడు, ప్రదేశాలు మారిపోయినాయి, గోతులో నుంచి కోట్లోకి వెళ్ళిపోయాడు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం ఏంటంటే దర్శనం చచ్చిపోలేదు. మీలో ఎవరికైనా ఒక్కసారి దేవుడు మాట్లాడాడు అన్న మాటకి నిరీక్షణకు నిలబడి ఆ మాట కోసం బతికిన వాళ్ళు మీరు ఎవరైనా నేటి కాలంలో మీరు చూసారా? ఇంత ప్రత్యక్షత కలిగిన ఆత్మ ప్రత్యక్షత ఉన్న రోజుల్లో పరివారి మీద, పనికత్తుల మీద, ముసలివారి మీద, యవనస్తుల మీద ఆత్మను విరువుగా కుమ్మరించుతున్న నేటి దినాలలో ఎన్ని వాక్యాలు విని ఇన్ని మాటలు పట్టుకుని ఇంత దర్శనం కలిగి ఈ మాట నా దగ్గరకు వచ్చింది, నేను తప్పకుండా బతుకుతున్నాను, ఈ ఒక్క మాట మీద నేను బతుకుతున్నాను ఒక్కడిని చూడలేదు. నేను ప్రతి 31వ తారీఖు రాత్రి ఇంకో ఇంగిలి వాగ్దానం ఎతకడమే, అది దేవుడు మాట్లాడాడు అంటమే. ఇఫ్ యూ హ్యావ్ వన్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈజ్ ట్రస్టింగ్ గాడ్. అలా నిలబడ్డాడండి. యాకోబుకి ఆ దర్శనం చచ్చిపోలే. నా కొడుకు అలా కాదండి, నా కొడుకు అలా కాదండి. మొత్తానికి బెంజమిన్ని పంపించమనేటప్పుడు గుర్తొచ్చింది, ఎరా నా పెద్దోడిని మీరు ఏదో చేశారు, ఈయన్ని అలాగే చేస్తానికి వెళ్తున్నారా అని అంటే, నాన్న మరి ఏం చేయమంటావు, మా దరిద్రం అలా వచ్చింది, దేవుడేమో గోనులో డబ్బులు ఇచ్చినట్టే మా డబ్బులు అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాయి, మళ్ళీ గోధుమలు వచ్చాయి, మళ్ళీ ఎంత వచ్చిందంటే ఏదో జరుగుద్ది, వెళ్దాం పదా అన్నాడు. తీరా తీసుకెళ్ళి యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత అతడికి అర్థమైన సీను, అక్కడ ఉన్నది ఎవరు? కొడుకు. రాజుగా మారిపోయి దేశాన్ని ఏలుతూ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నిలబడిన దగ్గర టేబుల్ మీద అందరూ సాగిలపడి కూర్చున్నారు, తలలో వంచి నమస్కారం చేస్తున్నారు రాజుగారికి. రాజు వస్తే ఎలా ఉంటారు? అందులో పరదేశోళ్ళు, అందులో కొడుకుని బందీ అయ్యి ఉన్నాడు. అక్కడ ఏం జరుగుద్దో తెలియదు, ఏమన్నా తేడా పడైతే తలలు వేసిపోతాయి. అందులో వీళ్ళ మీద ఒక అభియోగం ఏంటి, వేగువారని. వీళ్ళు వేగు చూడడానికి వచ్చారంటే వీళ్ళు గూఢాచారులు చంపేయండి అంటే చంపేస్తారు, అంతే, ఇంకేం మాట్లాడరు. ఇంకా రాజు ఏం చెప్తాదే కదా శాసనం. కానీ రాజుకు సాగిలపడినప్పుడు దర్శనం నెరవేరిపోయినప్పుడు యాకోబు కోరిక ఏంటో తెలుసా? నా ఎముకలు
నా శరీరం అంతా ఒకే చోట ఉండాలి అన్నాడు. నెరవేర్చారు కొడుకులు. పిల్లలారా, ఈరోజు ఆ ఎముకలను తీసుకెళ్ళి గంగలోనో, రాజమండ్రి గోదావరిలోనో, అంతర్వేది ముఖంలోనో ఎక్కడో కలపడానికి కాదు మీరు ఎతకాల్సింది. మా నాన్నగారు కోరుకున్న సమాధికి ఎంతైనా పర్లేదన్నాడు ఒకడు వచ్చి నన్ను. ఏం కోరుకున్నాడు మీ బాబు సమాధి అని? పాలరాయితో కట్టేసుకున్నాడు. ఆడు పోయాడు కదా, ఆ పాలరాయితో ఒక అనాథశరణాల్లో కట్టించాడు, బతుకుతారు. దానిలో ఫ్రిడ్జులు లేవు, 4 ఫ్రిడ్జులు కొనిపడే. దానిలో మొత్తం ఆ గోడంతా వాటర్ కారుతుంది, మొత్తం ప్లాస్టింగ్ చేయించెళ్ళి. ఎందుకు ఆ పాలరాయి సమాధి? తెలియక మాట్లాడాడు. ఇప్పుడు తెలిసిన కొడుకు కదా మార్చానంటే. మీకు విషయం తెలుసా? దమ్మిడి ఇవ్వలే, పాలరాయితో కట్టించాడు. సిమెట్రీలో ఉంది, చూడండి. సమాధి చోట చేయడానికి వెళ్ళినప్పుడల్లా నాకు సమాధి చేస్తున్న దాని మీద కన్నా ఆడి మీద కోపమే ఉంటుంది. ఎన్నాడు కాదు ఈ మనిషి ఎంత గొప్ప ఖర్చు పెట్టి 60 లక్షలు ఎంత ఖర్చు పెట్టాడు సన్నాసేదా పనికిమాలిన పనులు చేయడం. అంటే ఆ తండ్రి కోరుకుంటే, నిజం చెప్తాను, ఆ తండ్రి చచ్చిపోయిన సమాధి నేనే చేశాను. అతను చనిపోయేటప్పటికి ఆ కోరిక లేదు. ఎప్పుడో అనుకున్నాడంటే ఇంట్లో భోజనం చేస్తున్నాడు, ఓరే నేను చచ్చిపోతే మాత్రం పాలరాయితో కట్టేస్తానంటాడు. ఈడు అమెరికా పోయాడు, వచ్చి అమెరికా నుంచి వచ్చే పాలరాయి సమాధి కట్టించాడు. ఎంత చెప్పినా ఏం లేదు. వాళ్ళ ఆవిడ కూడా చెప్తుంది, అన్న చెప్తున్నాడు, వినండి నా డాడీ ఆ లాస్ట్లో అలా ఎప్పుడూ అనుకోలేదు, ఎప్పుడో అని ఉంటాడంటే. మీకు తెలీదు, మీకు తెలియదు, మీకు తెలియదు. పిల్లలు తల్లిదండ్రులను గణపరచడం అంటే సమాధులు కట్టించడం కాదర్రా, వాళ్ళ శిల్పాలు తయారు చేయటం కాదు, వాళ్ళ ఫోటోలు అంటించడం కాదు, వాళ్ళ దినాలకి గొరుపూతులు కొట్టడం కాదు, బతుకున్నప్పుడు సాయం చేయటం. వాళ్ళు హెల్ప్ చేయాలి, వాళ్ళ ఆరోగ్యక్షేమాలు చూడాలి, వాళ్ళ పనిపాట వాళ్ళ తోడుగా ఉండాలి, వాళ్ళకి చేదోడుగా ఉండాలి. వాళ్ళ చాదస్తాలు ఉంటాయి, వాళ్ళు బలహీనంగా ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ప్రతిదీ చెప్పిందే చెప్తారు, మరిచిపోతూ ఉంటారు. కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. ఆశ ఉంటుంది, సంకల్పాలు ఉంటాయి, కానీ చేయటానికి దమ్ము ఉండదు, చేతిలో పట్టు ఉండదు. డబ్బులు ఉంటాయి, ఇవ్వాలనుకుంటారు, కానీ ఇచ్చే టైంకి వాళ్ళకి మనసులో ఏదో గుర్తొస్తుంది, ఈలోపు మళ్ళీ బేగపడతారు. మీకేమో వాళ్ళు పిసినారోళ్ళు కనపడతారు. వాళ్ళు మంచోళ్ళు అండి. వాళ్ళు పిసినారోళ్ళు అయితే నీ ఒంటి మీదకి ఎంత మర్యాద కలిగిన శరీరాన్ని ఇచ్చడానికి ఎంతో ఖర్చు పెట్టారు. ఆ రోజు ఆలోచించలేదు వాళ్ళు పిసినారోళ్ళు. వాళ్ళు మంచోళ్ళు. మనం అర్థం చేసుకోవటం లేదని తేడా. ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తుంది, వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఇన్ని అపోహలండి. ఎంత పట్టుకుపోతారండి గానిగిలో గంటుడు. దాని నుంచి ఎందుకు మీరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇమ్మనండి, వాళ్ళు హ్యాపీగా ఉండమనండి, వాళ్ళ పెన్షన్ దిమ్మ దగ్గర ఖర్చు పెట్టి తినమనండి. నాకే ఇవ్వాలా, నాకే రావాలి, ఎందుకు గోవాలా? మీకుంది. పిల్లలు వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూడండి, వాళ్ళ ఆరోగ్యక్షేమాలు చూడండి, వాళ్ళకి పనిలో సహాయం చేయండి, వాళ్ళు తోడుగా ఉండండి. ఏమండి మీరు ఎంత చెప్పినా ఓ 75 ఇయర్స్ దాటి బతికే కృపగలిగిన వయసుకు వచ్చి బోనస్ ఏజ్కి వచ్చారనుకోండి, అంటే 70 దాటి 80కి వస్తే బోనస్. అంతా బోనస్ అంటే బోనసే, అలా వస్తూనే ఉంటుంది. 80 సంవత్సరాలు ఒక మనిషి కనుక బతికితే మీ డిఏ డబల్ అయిపోద్ది తెలుసా? రిటైర్ అయిపోయిన తర్వాత మీ జీతం, మీకు పెన్షన్ ఎంత వస్తుందో అంత డబల్ వస్తుంది. అంటే నువ్వు బతికున్న దానికి ప్రభుత్వం ఇచ్చే కృప. ఈరోజు గవర్నమెంట్, సన్నాస్ గవర్నమెంట్ లాక్కుంటున్నాయి, కానీ ఖచ్చితంగా మీకు ఇవ్వాలి. రూలు, జీవో, కోర్టుకెళ్ళి తెచ్చుకోవచ్చు మళ్ళీ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీ వయసు కాలం పెరిగిన తర్వాత వాళ్ళకి బాగా కావాల్సింది ఏంటో తెలుసా? మీ ఇంట్లో ప్లేసు, మీ ఒంట్లో ప్లేసు, ఈ రెండే కావాలి. ఏం అక్కలేదు వాళ్ళకి. ఇల్లు వాళ్ళదే, మీరుంటున్న ఇల్లు మీరు వాళ్ళోళ్ళే. ఉండడం ఏంటో తెలుసా? ఆ రెండే ఉండవు. మీ ఇంట్లో ప్లేసు ఉండదు, మీ ఒంట్లో ప్లేసు ఉండదు. ఒంట్లో అంటే అక్కడ కడుపులో కాదు, గుండెలో. మీ నోట్లో తాత గురించి మాట్లాడితే పొళ్ళు రాలిపోతాను. ఇంకెక్కడుంది ఒంట్లో ప్లేసు? మాట్లాడినా ఒకడు ఉంటే, నోరు ముయిస్తుంటే తాతయ్య దగ్గరికి వెళ్తాను. నేను అల్లక్కర్లేదు, ముసలాడు అక్కడ ఉంటాడు, ఉండి ఇక్కడ పెద్దానికి ముసలిదాని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇది ఒక ముసలిదే. పిల్లలు వెళ్తానంటే ఎట్లా అవుతుంది? సో వాళ్ళకి ఉండాల్సిన, మీరు చెప్పండి వాళ్ళకి వెళ్ళి, మీరు బంగారు భద్రం వేస్తే వాళ్ళకి నచ్చుదా? పట్టు వస్త్రాలు వేసి కూర్చోబెట్టండి. ఫోటో దిగిన తర్వాత ఏమంటాడు? నువ్వు ఫోటో కూర్చోబెట్టడానికి అరగంట పడుతుంది వాళ్ళకి. పిచ్చోళ్ళు లేరన్నండు ఉన్నారు. ఆ పిచ్చ జాతిని పక్కకు పెట్టండి, మంచోళ్ళంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి, కాయిన్కి రెండు వైపులా. సో ఆ చెల్లని కాయిన్ గురించి మాట్లాడద్దు, చెల్లిన దాని గురించే మాట్లాడదాం. సో ఆ విలువైనటువంటి ఆ వయస్సులకు మనం ఇచ్చేటువంటి గౌరవం భంగం కలగకుండా మర్యాద, వాళ్ళకి సహాయం, వాళ్ళకి తిరిగి ఆ అనుభవానికి నెరవేర్పు, వారి కోరికను తీర్చుట, వారి మనస్సాక్షిని సంతృప్తిపరచుట, వారికి కావలసినటువంటి సహాయానికి మనం నిరంతరము ఆలోచన కలిగి ఉండుట, వారికి ఒక ప్రదేశం, ఒక స్థలం కూర్చోబెట్టగలిగితే. మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ కూర్చోండి, మీకేం కావాలో చెప్పండి. ఇదిగో ఈ బెల్ నొక్కండి,
మీకు బెల్ల నొక్కలేకపోతున్నారా? ఒక తాడు కట్టి గంట కట్టండి బయట, ఇది ఇలా నొక్కు కర్రమంటదండి, వద్దు కానీ. నేను చూశాను కొన్ని ఇళ్లలో ఆ ఫెసిలిటీస్ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి వీళ్ళు అగ్గగ్గలాడుతున్నాం, ఈ పద్ధతి ఏంటి అని అంటే అని చెప్పాడు ఆయన. అంటే సడన్గా రాత్రిపూట ఏమైనా అయిందనుకోండి, మంచం ఇటు ఒక తోడు అటు ఒక తోడు ఉంది, ఏమైనా ఇలా జారారు అనుకోండి, ఇది తగలంగానే కాలింగ్ బెల్లం మోగుద్ది. కరెంటు వైర్కి ఇక్కడ పెట్టాడు, ట్రర్రని కూడా ఇంట్లో పరిగెత్తుకుంటే వెళ్ళి నాన్న పడిపోయాడేమో అని చూసుకుంటామండి. ఆ గౌరవాలు మీరు ఇస్తే మీ పిల్లలు మీకు ఇస్తారు. మనము మన పిల్లలకి వాటిని నేర్పాలి. నేర్పకపోతే వాళ్ళు దాన్ని నేర్చుకోరు, తెలుసుకోరు. ఎందుకంటే ఆఖరి రోజుల్లో ఈ ప్రమాదం ఉందని ముందే మనకు హెచ్చరికగా ఉంది. ఏమని? తల్లిదండ్రులకు వీళ్ళు ఏమవుతారు? అవిధేయులుగా మారతారు. కాబట్టి అవిధేయులుగా మారకుండా పెంచాల్సిన బాధ్యత ఎవరిది? సో విలువైనటువంటి పిల్లలు కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సమాజ మర్యాదను బట్టి, సందర్భాలను బట్టి వాళ్ళు నూతనమైన కోణంలో ఆలోచిస్తారు. వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఆ డిఫరెన్స్గా ఆలోచించే విషయాలను మీరు ముందుగా పసిగట్టింది బైబిల్. అరే వాళ్ళు తేడాగా మారతారు, మీరు తేడా చేయకండి, వాళ్ళని క్రమపరచండి, వాళ్ళని పద్ధతిలోకి తీసుకెళ్ళండి, వారిని శరీర పద్ధతిలో పెంచండి అని. కాబట్టి ఈ ఆధ్యాత్మిక చింతన విషయంలో ఎప్పుడూ కూడా మనం పిల్లల్ని దూరంగా ఉంచకుండా వాళ్ళని జాగ్రత్త కలిగి ఉండేలాగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు వాళ్ళ అమ్మగారిని చాలా జాగ్రత్తగా పిల్లలకి యోహానుకి ఏం చేశాడు? ఆయన హ్యాండ్ ఓవర్ చేశాడు, అప్పగించాడు. అప్పగించుట వేరు, పంచుకొనుట వేరు. ఏం చెప్పాను? ఇప్పుడు ఏం జరుగుతుంది? జగన్ అన్నాడంట చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఉదయాన్నే. మా విలేకరు ఒకడు ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏట్రా వీళ్ళు ఇలాంటి మాట్లాడుతున్నారంట కాసేపు. ఇంతకీ ఏమన్నాడు రా అన్నాను. ఏ నుయ్యో చూసుకుని సావాలన్నాడంట. వాళ్ళు ఏదో రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలంటే మీరు కూడా చావాలని. పంచుకునేవాళ్ళు నుయ్యి చూసుకుని గెంతండి. పంచుకోవటం న్యాయమా? వాళ్ళు మనల్ని పెంచినప్పుడు నిన్ను పంచితే ఏమైపోతారు మీరు? ఒరే పెద్దోడా, నేను కనీసాన్ని కానీ నువ్వు ఇక్కడ అన్నం తిని ఆ ఇంటికి వెళ్ళి పడుకోరా అని చిన్నప్పుడే హాస్టల్కి పెట్టినట్టు పెంచితే, ఒకడు పశువుల సాల్లోనూ, ఇంకోటి హాస్టల్లోనూ, ఇంకోటి ఇంకెక్కడ వదిలితే అలా చేయలేదే వాళ్ళు. మన 4 పిల్లలని కన్నా, 8 మందిని కన్నా, 2 కన్నా, 1 కన్నా ఇంట్లోనే పెంచారే మనల్ని. మనమేలా పంచుకుంటున్నాం ఈరోజు? ఎందుకో పంచుకునే భావం ఏంటి? ఎవరు బాధ్యత అయితే వాళ్ళు పంచుకోవటమా? పెద్దోడిది బాధ్యత, చిన్నోడిది బాధ్యత కాదా? ఇద్దరిది బాధ్యత కాదా? పెన్షన్ నువ్వే తీసుకో, నువ్వే అమ్మనుంచుకో అంటే పెన్షన్ ఆడికి ఇచ్చేస్తే ఆవిడ పోషణ బాధ్యత ఆడు తీసుకోవాలా? నువ్వేమో నీ పెళ్ళంతో, నీ పిల్లలతో, నువ్వు నీ పనులతో, నీ వ్యాపారంతో నువ్వు సరదాగా ఉంటావా? ఎట్లా అవుతుంది అది? అది ఫ్యామిలీ. అవిధేయులు నువ్వే. ఆ వాక్యం ఎప్పుడో వస్తుంది కాదు, ఇప్పుడే వచ్చేసింది, నీ ఇంట్లో వచ్చేసింది. సో నేను ఆ పని చేయబద్దుడు కాదు అని ఆలోచించాలి. సో ఏ పరిస్థితుల్లో వారిని అప్పగిస్తున్నాడా, పంచుతున్నాడా? ఆయన విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ నాకు నేను చెప్పిన పిల్లలందరూ యేసుప్రభుకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికి అప్పగించకుండా యోహానికి అప్పగిస్తున్నాడు ఏంటండి? మీకు తెలిసే ఏంటో, వాళ్ళైతే మరియమ్మను పంచుకుంటారని, ఈయనైతే అప్పగించుకుంటాడని. దగ్గరగా ఉండేవాడు కదా ఎప్పుడు యేసుప్రభుకి. యోహాను మనసు ఏంటో యేసుప్రభు తెలుసు. మీరు చూడండి ఇద్దరు మనసులు ఎలా ఉంటాయో. మీరు బైబిల్ చదివేటప్పుడు యోహాను సువార్తలో మీరు కొన్నే చదువుతారు. యోహాను పత్రికలు 3 ఉన్నాయి, 1, 2, 3. ఈ 3 చదువుతూ యాకోబు పత్రిక చదివేటప్పుడు యాకోబు ఏమి రాశాడో అని చదవండి, యోహాను ఎలా రాశాడని చదవండి. అక్కడ యోహాను ప్రేమ ఏంటో, యేసు ఎందుకు అప్పగించాడో అర్థమవుతుంది. ఒక చిన్న వచనం చెప్పిచ్చేస్తాను, మిగుద్దాం. యోహాను పత్రిక రామ్మా ఒకసారి. అసలు ఆయన వర్డ్ బిగినింగ్లోనే ఒక అద్భుతమైన వర్డ్ ఉంటుంది. యోహాను బాధంతా స్టార్ట్ అయ్యేటప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా. ఈయన పదమే ఏంటి? నా చిన్న పిల్లలారా. ఖచ్చితంగా చిన్న పిల్లలారా అనేటువంటి విషయంలోనే మాట్లాడతాడు. యాకోబు 1వ అధ్యాయం 2వ వచనం చదవండి.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, అదే తేడా. అది ఏమన్నాడు? మై బ్రదర్ అన్నాడు. ఈనాడు మా చిల్డ్రన్ అన్నాడు. ఎందుకు వీడికి ఈ ప్రేమ ఉంది? యోహాను ప్రేమ కలిగినవాడు, అమ్మను చేర్చుకోవటానికి ఇష్టం కలిగినవాడు, ఆమెను పాలన చేయడానికి, పోషణ చేయడానికి, బాధ్యత తీర్చుకోవడానికి ఎలాంటి దానికైనా సాహసం చేయగలిగిన తండ్రి మనసు అది. బ్రదరో అన్నాడు. బ్రదరో అంటే చెయ్యి ఇచ్చాడని అర్థం. ఎక్కడో చెయ్యి ఇచ్చేస్తాడు, చెయ్యి వేసేస్తాడు. ఈ యాకోబే యేసుప్రభు తమ్ముడే. బాగానే వాక్యం రాశాడు. పరిశుద్ధ జీవితం గురించినటువంటి కాంక్ష పట్టుకుంది. ఆ తర్వాత పరిశుద్ధ జీవిత మార్గదర్శి అని పిలుస్తాం యాకోబు పత్రికను. ఇట్స్ అ పర్ఫెక్ట్ క్రిస్టియన్ లైఫ్ ఎలాగ ఉండాలంటే యాకోబు పత్రిక చదివితే చాలు. దాని ప్రకారం బతకగలిగితే చాలు. బతకగలిగితే నువ్వు చెప్పొద్దు, బతుకు చాలు. యోహాను రాసిన 3 పత్రికలు చదివితే ఇంక నీకు ప్రేమ అంటే ఏంటో అర్థమైపోద్ది. ఆయన ఈ పత్రికల్లోనే కనపడే దేవుడు, కనపడని దేవుడు, కనపడుతున్న మనిషి, ఎందుకు ఇన్ని మాటలు వాడాడు? ఆ తల్లిని చేర్చుకోవటంలో వేసుకున్న కాంక్ష ఏంటి? ఇతడు కనపడుతున్న వ్యక్తిని చాలా బాగా ప్రేమించగలడు. అందుకు కనబడని దేవునికి కూడా ఇతడు ప్రేమకు పరిపూర్ణుడిగా చెప్పగలడు యోహాన్ని. అది చూడగలిగిన మనస్సు మనిషిని చూడటంలోనే ఉంటుంది. అందుకు యేసు ప్రభు ఆవిని హ్యాండ్ ఓవర్ చేయడానికి పిలుచుకున్నాడు. అక్కడ 2 విషయాలు జరిగాయి. అప్పగింతలు కూడా కనపడతాయి. ఏమంటాడు తెలుసా? అమ్మా ఇదిగో నువ్వు యాకోబు, యోసే, ఆ యోధా అటు తిరుగుతావు కదా, నీ మనసు అక్కడే ఉంటుంది. కానీ నాకు తెలుసు రేపు పొద్దున వాళ్ళందరూ గాలికి పోతారు, ఈడే నీతో ఉంటాడు. వీడికి ఆల్రెడీ నేను నేర్పా, నా బతుకు చూపించా, ఎలా ఉండాలో తెలిసిపోయింది. ఈ లవ్స్ యూ, ప్లీజ్ టేక్ కేర్. అతని దగ్గరికి వెళ్ళు. మళ్ళీ యోహానికి ఏమన్నాడు? హే జాన్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదిగో నీ తల్లి అన్నాడు. అతనికి ఆ హ్యాండింగ్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ బాధ్యత తీసుకోవటం అనేది ఆఖరి రోజుల్లో ప్రతి కుమారుడు, ప్రతి తల్లి తండ్రితో నేర్పించాల్సిన పని మనదే. మీరు నేర్పించకుండా నాన్న ఇక్కడ పాస్ట్ గారు చూసుకుంటారు లేరా, మీరు కష్టపడి రాకండి, ట్రంప్ రూల్స్ మార్చేస్తున్నాడు, మళ్ళీ మీ పౌరసత్వం పోగలదు అన్నావు అనుకో, ఆడు మార్చకుండా మానడు, నువ్వు రాకుండా ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, నీ మంచం అక్కడే వదిలేయాలి, నీ ఏసీ అక్కడే వదిలేయాలి. నువ్వు అనుకున్న సూపర్ సోఫిస్టికేషన్ అంతా అమెరికాలో వదిలేసి కట్టుబట్టలతో రావడమే, రెడీగా ఉండు. ఏ అమెరికాలో వెళ్ళినా ఎన్నో రోజులు లేదు, హార్డ్లీ ఇయర్స్, ఇంకొక 2-3 ఏళ్ళలో పిక్చర్ మారిపోద్ది అంతే. గల్ఫ్ రీజియన్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీదకి యుద్ధం ప్రకటించిందో ఆర్మగిద్దోనికి కావాల్సిన సిద్ధపాటు వచ్చేసింది. ఇజ్రాయెల్ దేశం మీదకి సకల దేశాలు కలిసి యుద్ధం చేయబోతాయి. అమెరికా ఖచ్చితంగా దానికి కన్నింగ్ సపోర్ట్ చేస్తుంది. దేవుడు ఇజ్రాయెల్కి సహాయం చేయడానికి వస్తాడు. అప్పుడు వరకు నీకు అమెరికా దుమ్ముగొట్టు పోద్ది, నీవు బతికిన బతుకు ఉండదు. ఇప్పటికే యూరోపియన్ నేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా మారిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం వచ్చింది. మీరు పెళ్లి చేసుకోవడం మానలేదు, విలాసవంతంగా ఖర్చు పెట్టడం మనం మారలా. మనకి ఇంకా తెలియలేదు డబ్బులు విలువ. మంచి లగ్జరీగా ఉన్నాం ఒక్కొక్కడం ఇండియాలో. ఇతర దేశాలలో ఉన్నటువంటి కరువు ఒక్కొక్కడో గుండె చేత్తో పట్టుకుని బతుకుతున్నాడు. ఏ రోజు ఏమవుద్దో పరిస్థితి అని మీకు ఆ హిస్టారికల్ ఇష్యూస్ పట్టించుకోక మీరు ఎంతసేపు బిగ్ బాస్ ఏమవుతుందో తిప్పలు పడుతున్నారు మీరు. ఆ బిగ్ బాస్ వాడు ఏమవ్వడో, నీ బాక్స్ బద్దలైపోద్ది చూసుకో, నీ జీవితం నాశనం అయిపోద్ది ఇప్పుడు. అలాంటి రోజు ఆఖరి రోజు ఇది. ఎవ్రీడే ఏ మినిట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇజ్రాయెల్ దేశం ఖచ్చితంగా కరాకడిగా చెప్పింది, గాజా స్ట్రిప్లో ఒక్క మనిషిని ఉండను, ఖాళీ చేస్తామని. ఎవాక్యుయేటెడ్, ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఓన్లీ 5% మాత్రమే ఉంది. అందరూ సముద్ర తీరాల్లో టెంట్లు వేసుకుని బతుకుతున్నారు. గాజా లేదు, పైనున్న గాజా లేదు, భూమి కింద ఉన్న గాజా ఉంది. పెద్ద పట్టణం ఉంది కింద, అండర్ గ్రౌండ్లో ఉంది. దాన్ని ఎవాక్యుయేట్ చేయడానికి సముద్రం నుంచి నీళ్లు పంపించేస్తున్నాడు నెతన్యాహు. నీళ్లు నిండిపోతే సస్తారు, ఏమవుతారు లోపల. అంతగా దాన్ని క్యాప్టివ్ తీసేసుకుందాం. ఒక్కసారి అది హ్యాండింగ్ ఓవర్ అయిపోయిందా, రెండో టెంపుల్ కట్టడానికి రెడీ అయిపోతారు. అది రెడీ అయ్యిందా, ప్రభు ఒలివ్ కొండల మీద కాలు పెట్టడానికి వచ్చేస్తాడు. అది వచ్చేసే లోపు జరగవలసినవన్నీ కూడా వితిన్ మంత్స్ ఆర్ ఇయర్స్లో జరిగిపోద్ది. అంతే కళ్ళ ముందు జరిగిపోతున్నాయి. పత్రికలు చూస్తుంటే, న్యూస్ వింటుంటే, ఇంటర్నేషనల్ న్యూస్ వింటుంటే, అక్కడ నుంచి సమాచారం వస్తుంటే, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఏం జరిగిందిరా అని అంటే 1 కాదు 2 కాదు. ఇప్పుడు ప్రపంచాలు మేలుకున్నాయి. అమెరికాలో క్లర్క్ మరణము వెంటనే ప్రపంచంలో యూత్ అంతా లేచినట్టు ఈ ఇంగ్లాండ్లో లేచారు. మొత్తం లేచి యేసుక్రీస్తు కొరకు మనం బతకాలి, లేకపోతే కడవరి రోజులు ఏదో అయిపోతుంది అని ఇప్పుడు మెలకు వచ్చింది వాళ్ళకి. ఇది
సమాజంలో ప్రభు రాకడ ముందు జరిగే ఉజ్జీవ విప్లవం అది జరుగుతుంది. మరి ఇక్కడ నువ్వు వాక్యం తెలుసుకుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయాసపడక, దాని కొరకు మార్చుకోక, దాని కొరకు సిద్ధపడక, వాటిని బట్టి ఇక్కడ నువ్వు విలాసపడతానంటే ఎట్లా అవుతుంది? ఆ రెవెన్యూని బట్టి నువ్వు ఆనందిస్తానంటే ఎట్లా అవుతుంది? అన్ని ట్రేడ్ మారిపోతాయి ఒక్కసారి. జాగ్రత్త, వాక్యమే నిలుస్తుంది. నీవు బతికిన వాక్యపు ఆ విలువే రేపటి నిన్ను దేవుని దగ్గర నిందారహితంగా నుంచోబెట్టి గెలిపిస్తుంది. కిరీటం పెట్టడానికి అవకాశం దొరుకుద్ది. బతుకు మార్చుకుందాం, జీవితాలు మార్చుకుందాం, ప్రవర్తన మార్చుకుందాం, పద్ధతులు మార్చుకుందాం, బలహీనతలను మార్చుకుందాం, సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఎక్కడికక్కడ సమాధాన పడదాం, ఏ రోజు ఆ రోజు కడుక్కుందాం, ప్రతిరోజు ఆఖరి రోజుగా బతుకుదాం, ప్రభు ఈరోజే వస్తే అనేటట్లుగా సిద్ధపడుతూ దేవుని సన్నిధిలో నిలబడడానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేద్దాం.